కళ్ళు చేతుల లోపలే మెల్లగా తెరవండి, చేతులు దించకుండా. బయటి వెలుగు మీకు కంటిపై సడన్గా పడకూడదు. మెల్లగా రెండు చేతులు దింపి మన ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మాస్టర్స్. ఒకసారి రాసుకోగలిగే వాళ్ళు పేపర్స్ పెన్స్ తీసుకోండి. ఒకసారి అందరూ చెప్పండి మాస్టర్స్ నాతో పాటుగా. పరమశివుడికి నమస్కారం. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రేజీ సారికి నమస్కారం. సృష్టికర్తకి నమస్కారం. భూమాతకి నమస్కారం. పూర్ణాత్మలకి నమస్కారం. నక్షత్ర లోకవాసులకి నమస్కారం. ఇంకటే కాలచక్రము, యుగాస్ గురించి తెలుసుకుందాం. ఎందుకు యుగాస్ గురించి ఇప్పుడు తెలుసుకోవాలంటే, మనకి మెయిన్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో, అట్లాగే ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ చూసినట్లయితే సత్యయుగం అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంతి యుగం వచ్చింది, సత్యయుగం వచ్చింది అని మనం మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అయితే జనరల్గా అయితే మనకు కలియుగంలో ఉన్నాం అనేది ఒకటి మనకున్న అవగాహన. అయితే ఈ యుగాస్ గురించి మనకు తెలిసినంతలో అది 100% కరెక్ట్ కాకపోవచ్చు, కానీ 99% కరెక్టే. ఎందుకు ఆ 1% కూడా కరెక్ట్ కాదనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా యుగాలు అంటే ఏమిటి? మీలో ఎవరైనా చెప్పండి, మీకు తెలిసినది. యుగాస్ అంటే ఏంటి? అంటే మామూలుగా మనకు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, 4 యుగాలు మనం మాట్లాడుకుంటాం కదా. ఈ యుగాలు అనేవి 4 రకాలుగా ఎందుకు విభజించారు? మీకు తెలిసింది ఎవరైనా చెప్పండి. అది కాదు, అంటే నేను యుగాలని 4 రకాలు విభజించారు కదా, దేనిని ఆధారం చేసుకొని విభజించారు? ధర్మం. క్లాప్స్ కొట్టండి సార్. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, అంటే మనుషులు ఎంత ధర్మంగా జీవిస్తున్నారు అనే దానిని ఆధారంగా చేసుకొని 4 రకాల యుగాలుగా విభజించారు అన్నమాట. అంటే సత్యయుగంలో మనకి 4 విధాల ధర్మంతోన, అంటే పరిపూర్ణమైన ధర్మంతో జీవిస్తారు. అది త్రేతాయుగానికి వచ్చేసరికి ఆ ధర్మం కాస్త తగ్గిపోతుంది మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, తినే తిండిలో, చనిలో, పక్క వ్యక్తి గురించి కానీ ఆ సత్యయుగంలో ఉన్నంత సత్యం అనేది ఉండదు, తగ్గిపోతుంది. మళ్ళీ ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆ 3 పాదాలది కాక 50-50 అయిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. ఇంకా కలియుగంలో అయితే ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. అంటే చెడు పెరుగుతూ వస్తున్నప్పుడు సత్యయుగం నుంచి కలియుగానికి వస్తాం. మళ్ళీ మనుషులలో ఈ ధ్యానం వచ్చి, ఈ జ్ఞానం పెరిగి, మళ్ళీ అహింస పెరిగినప్పుడు ఈ చెడు నుంచి మంచి వైపు ప్రయాణిస్తూ ఉంటే కలియుగం నుంచి మళ్ళీ సత్యయుగం వైపు ప్రయాణిస్తూ ఉంటారు. అంటే మనుషులలో ధర్మం, ఎంత ధర్మంగా వాళ్ళు జీవిస్తున్నారు, ఎంత అహింసలో వాళ్ళు జీవిస్తున్నారు, ఎంత న్యాయంగా వాళ్ళు జీవిస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు యుగాలని మహర్షులు ఏర్పరిచారు.
అయితే అంతా బాగుంది. ఎందుకు మనిషిలో ఈ ధర్మం అనేది తగ్గిపోతూ ఉంటది? ఎందుకనేది పెరుగుతూ ఉంటది? ఒకేలా ఉండొచ్చు గదా! మంచిగానే ఉండొచ్చు గదా! చెడు ఎందుకొస్తుంది? మళ్ళీ చెడుగా వచ్చినాక మళ్ళా మంచి వైపు ఎట్లా ప్రయాణిస్తున్నాడు? అనేది ఒకసారి మనం ఇక్కడ నేను రాసాను కొన్ని పాయింట్స్. ఇవి మనం మాట్లాడుకొని, ఆ తర్వాత నేనిక్కడ బోర్డ్ మీద నేను ఆల్రెడీ అటువైపు ఉంది. యుగాస్ మొత్తం వేసాను. దానిని పెట్టుకొని మనము క్లియర్‌గా చెప్పుకుందాం సబ్జెక్టు. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ చూడండి. యుగాలంటే మానవుని చైతన్య వికాసంలో మార్పులు. అంటే ఇవి రాసుకుంటే బావుంటది. మీ ఇష్టం. ఫస్ట్ పాయింట్ యుగాలంటే 4 యుగాలు ఎందుకు విభజించారనేది, చైతన్యం అంటే మన ఆత్మ. మన ఆత్మలో జ్ఞానం. ఆ జ్ఞానం మన ఎరుకలో ఉండడమే చైతన్యం. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అందరిలో చైతన్యం పెరుగుతుంది చూస్తుండ్రా? దేవాలయాల వైపు గాని, భక్తి వైపు గాని, సనాతన ధర్మం వైపు గాని పెరుగుతుంది. దీనినే చైతన్యం పెరగడం అంటారు. గతంలో ఇంత లేదు. ఈ 2012 తర్వాత ఎక్కువ జరుగుతుంది మనం గమనించినట్లయితే. చైతన్య వికాసంలో మార్పులు అనేది తెలుసుకున్నాం. మానవుల చైతన్యంలో మార్పులకు కారణం ఏంటి? అంటే ఇప్పుడు మనకు సూర్యుడు లేడనుకోండి. సూర్యుడు లేడు. మనం బతుకుతామా? బతకలేం. మొక్కలు బతుకుతాయా? జంతువులు బతుకుతాయా? బతకలేవు. ఎందుకంటే మనకు ప్రాణశక్తి సూర్యుని నుంచే వస్తది. అంటే అంతటా విస్తరించి ఉంటది. కానీ మనలోకి ప్రసరింపజేసేది సూర్యుడే. సూర్యుని నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉంటుందో, ఆ కాంతిలో ప్రాణశక్తి ఉంటది. దానిని మనం విశ్వశక్తి అని కూడా పిలుస్తాం. అంటే కంటికి కనిపించే వెలుగే కాకుండా, కంటికి కనిపించని ఈ శూన్యంగా కనిపిస్తున్న దానిలో కూడా ఉండేదానిని కూడా కాంతి అనే అంటారు. ఓన్లీ మనకు కంటికి కనిపించేది కాంతి కాదు. కంటికి కనిపించని ఈ శూన్యమంతా విస్తరించి ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తిని కూడా కాంతి అనే అంటారు. కాబట్టి ఆ సూర్యుడి నుంచి మనకు ఆ కాంతి అందలేదనుకోండి, ఆ ప్రాణశక్తి అందలేదనుకోండి, మనం బతకకపోవడం అనేది పెద్ద విషయం. కానీ సూక్ష్మంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సూర్యుని కాంతియే మనిషి చైతన్యంలో మార్పులను తెస్తది. అంటే మనం ఉదయము ఎర్లీ మార్నింగ్ సూర్యోదయ సమయంలో మన మైండ్ ఎట్లుంటది? ఎంత రిఫ్రెష్‌గా ఉంటది, ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటది. దానికి కారణం ఉషోదయపు సూర్యకిరణాలన్నమాట. సేమ్ ఇప్పుడు ఈ మానవుని చైతన్య వికాసంలో మార్పులకు కారణము సూర్యుని యొక్క కాంతి. అయితే విశ్వంలో ఎలా ఉంటది అంటే, మన భూమి మన సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటది. మన భూమి మీద ఉండే జీవజాలానికి కాంతి, ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తదంటే మన సూర్యుని నుంచి వస్తది. మన సూర్యుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఇంకొక పెద్ద సూర్యుడు ఉంటాడు మళ్ళా. అంటే స్థిరంగా ఉండదు. విశ్వంలో ఏది ఒకతోనే ఇట్లా కదలకుండా స్థిరంగా ఉండదు. ఎందుకంటే మొత్తం శక్తి ఒకతోన నిల్చొని ఉండదు. అది ప్రవహిస్తూనే ఉంటది. కాబట్టి గ్రహాలు, నక్షత్రాలు ఏవైనా కూడా రొటేషన్ ఇట్లా తిరుగుతూనే ఉంటాయి విశ్వంలో. ఇప్పుడు మన సూర్యుడు ఏం చేస్తాడంటే, ఆయనకు ఇంకొక మూల కేంద్ర సూర్యుడు ఇంకొక పెద్దాయన ఉంటాడు. ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ మహాసూర్యుని నుంచి మన సూర్యునికి ప్రాణశక్తి వస్తది. ఆ కాంతి ప్రసారాలు జరుగుతాయి. అక్కడి నుంచి వచ్చిన దాన్ని మన సూర్యుడు తీసుకొని మనకు భూమి మీదకి ఇస్తాడు. ఇలాంటి సౌరమండలాలు కోట్లు ఉంటాయి. కోటాను కోట్లు ఉంటాయి. ఈ కోటాను కోట్ల అన్ని నక్షత్ర మండలాలను కలిపి గెలాక్సీ అంటాం. ఇలాంటి గెలాక్సీలు కోట్లు ఉంటాయి. దానిని విశ్వం అంటాం. ఇంకా ఇది అనంతంగా ఉంటది. అయితే మన సూర్యునికి ఎక్కడి నుంచి ప్రాణశక్తి వస్తుంది? ఒక మహాసూర్యుడు అని చెప్పాను. మళ్ళీ ఆయనకు కూడా ఇంకొక ఆయన నుంచి రావాలా. ఆయనను గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుడు అంటాం. గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుడు అంటే మన పాలపుంత గెలాక్సీ అని పిలుస్తాం మన దానిని. ఆ పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉంటాడు. బ్లాక్ హోల్ అంటాం దాన్ని సైంటిఫిక్గా. అక్కడ నుంచి వస్తుంది కాంతి. కంటికి కనిపించే కాంతి కాదు, కంటికి కనిపించని ఆయన యొక్క ఆత్మ చైతన్యం, ఆయన ప్రాణశక్తి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి. మానవుల చైతన్యంలో మార్పులకు కారణము గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుడు, ఆల్సియోన్ సూర్యుడు. ఈ ఆల్సియోన్ సూర్యుడే మన సూర్యునికి ప్రాణశక్తిని ఇచ్చేది ఈయననే. ఈ ఆల్సియోన్ సూర్యుడు, తర్వాత మన సూర్యుడు. ముగ్గురు పేర్లు రాశాను నేను ఇక్కడ. గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుడు అంటే నేను మీకు ఇప్పుడు ఆ బోర్డు పెట్టినప్పుడు ఇంకా మంచి అర్థమవుతుంది.
గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుడు, ఆల్సియోన్ సూర్యుడు, మన సూర్యుడు యొక్క కాంతి తరంగాల ప్రసారాలు. ఈ ముగ్గురు సూర్యుల యొక్క కాంతి తరంగాల ప్రసారాలే మానవుని చైతన్యంలో మార్పులకు కారణం. ఇది సెకండ్ పాయింట్. ఈ కాంతి తరంగాల ప్రసారాలని మనము విశ్వశక్తి అని పిలవచ్చు, ప్రాణ అని కూడా పిలవచ్చు. ప్రాణ అంటే పంచ ప్రాణాలు అంటాం. సమాన, అపాన, ఉదాన, వ్యాన అని 5 ప్రాణాలు ఉంటాయి. కానీ ఈ ఒక్కటే లోపలికి వెళ్ళి 5 రకాలుగా విభజించి పనిచేస్తుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు కాంతి ఎందుకు మానవుని చైతన్య వికాసంలో మార్పులని యుగాలు అంటాం. ఆ చైతన్య మార్పులకు కారణం సూర్యుని యొక్క కాంతి. థర్డ్ పాయింట్ ఏంటంటే, అసలు కాంతి అంటే ప్రజ్ఞానం, కాంతి అంటే సమాచారం. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఈ కాంతి అంటే ప్రజ్ఞానం, ఈ కాంతి అంటే సమాచారం అని మనకు నక్షత్ర మిత్రులు చెప్పిండ్రు. మొట్టమొదటగా ప్లైడియన్స్, కృతిక నక్షత్రలోక వాసులు వాళ్ళు చెప్పారు మనకి. అంటే మనకు సూర్యుని నుంచి కనిపిస్తున్న కాంతిలో ఫోటాన్స్ అనే కణాలు ఉంటాయి. దానిలోన మొత్తం విశ్వపు జ్ఞానాన్ని మొత్తం దానిలో నిక్షిప్తం చేసి పంపిస్తుంటాడు సూర్యుడు ఇక్కడికి. అంటే కేవలం వెలుగు కాదు, ఆ కాంతిలో జ్ఞానం ఉంటుంది. విశ్వపు జ్ఞానం అంతా దానిలో నిక్షిప్తమై ఉంటుంది. ఆత్మజ్ఞానం అంతా దానిలో ఉంటుంది. సో కాంతి అంటే ప్రజ్ఞానం, కాంతి అంటే సమాచారం. అంటే ఇది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా ఈ సజ్జన సంగత్యం, స్వాధ్యాయం, ఇదంతా సమాచారమే. సో కాంతి అంటే సమాచారం. కాంతియే మానవులలోని నిద్రాణంగా ఉన్న జ్ఞానాన్ని ఎరుకలోకి వచ్చేలా ఉత్తేజితం చేస్తుంది. అంటే మనము సూర్యుని కాంతిలో ఉన్నాం అనుకోండి, అంటే ధ్యానం చేసిన నార్మల్గా ఉన్నా కూడా ఆ సూర్యుని కాంతి ప్రసారాలు మన మీద పడినప్పుడు, మన శరీరంలోకి వెళ్ళినప్పుడు, మనలో ఆల్రెడీ అందరిలోనూ అనంతమైన జ్ఞానం ఆల్రెడీ ఉంటుంది, కానీ మనకు ఎరుకలో ఉండదు. అది ఈ కాంతి ఎప్పుడైతే వెళ్తుందో మన డిఎన్ఏలో ఉన్న జ్ఞానాన్ని అది యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ చేసినప్పుడు మనకు ఇలా అనిపించడం, అలా అనిపించడం, లోపల నుంచి ఇంట్యూషన్ అంటాం, అంతరాత్మ ప్రబోధం అంటాం. అలా మనకు వచ్చేస్తుంటుంది, అట్లా ఎరుకలోకి వస్తుంటుంది. కానీ అది మనకి ఎట్లుంటుంది అంటే మనమే అనుకుంటున్నట్టు ఉంటుంది, కానీ మనం అనుకుంటున్నది కాదు. సో సూర్యుని కాంతికి అంత శక్తి ఉంది. ఈ థర్డ్ పాయింట్. సో ఈ కాంతి అంటే ప్రజ్ఞానం, కాంతి అంటే సమాచారం. ఈ కాంతియే మానవులలోని నిద్రాణంగా ఉన్న జ్ఞానాన్ని ఎరుకలోకి వచ్చేలా ఉత్తేజితం చేస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఆత్మ దృష్టిలో కాలం అనేది లేదు. అసలు కాలం అనేది లేదు యాక్చువల్గా. సంవత్సరాలు, యుగాలు, ఇదంతా కూడా కేవలం భూమి మీదనే. అంటే వేరే గ్రహాలలో కూడా ఉంటాయి, కానీ ఇదంతా కూడా మనసు వరకే. శరీరము, మనస్సు మన భౌతిక శరీరంలోకి వచ్చి ఇక్కడ జీవిస్తున్నంతసేపే మనకు కాలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రాత్రి మొత్తం మనం ఇలాగే క్లాస్ చెప్పుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? సాధ్యం కాదు, బోర్ అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. కానీ న్యూ ఇయర్ రోజు, ఈరోజు న్యూ ఇయర్, రేపు న్యూ ఇయర్, ఈరోజు చివరి రోజు అనుకోండి, మీకు నిద్ర రాదు, ఏం రాదు, ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మనసు యొక్క ఆలోచన విధానం బట్టే కాలం అనేది అనుభూతి చెందుతాం. అప్పుడు కాలం అనేది తెలియదు మనకు. రాత్రంతా ఉత్సవాలు చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం, మన సెలబ్రేషన్స్ మనం చేసుకుంటాం. అంటే నువ్వు ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నావు, ఎలాంటి మూడులో ఉన్నావు అనే దాన్ని బట్టి కాలం అనేది మార్పులో మనం అనుభూతి చెందుతుంటాం మనసు వలన. కాబట్టి సృష్టిలో ఆత్మదృష్టిలో కాలం అనేది లేదు అసలు. ఇప్పుడు ఆత్మదృష్టిలో కాలం అనేది లేదు, కానీ మనసు ఉన్న చోట కాలం అనేది ఉంటుంది. ఈ పాయింట్స్ ఎందుకంటే, ఇప్పుడు ఇది మనం యుగాల సైకిల్ పెట్టుకొని చెప్పేటప్పుడు అది అర్థం కావాలంటే ఈ పాయింట్స్ అర్థం కావాలి. ఈ పాయింట్స్ అర్థం కాకపోతే ఆటోమేటిక్గా మీరు ఈ క్వశ్చన్స్ వదులుతూనే ఉంటారు. ఇంకా అప్పుడు మళ్ళా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, కాలము అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఇప్పుడు భూమి మీద మనకున్న కాలము వేరే గెలాక్సీకి పోతేనో, వేరే విశ్వానికి పోతేనో మారిపోతుంది. దీనిని మనకు టైం డైలేషన్ అంటారు సైన్స్లో. సింపుల్గా కాలం ఒకేలా ఉండదు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇంతకుముందు 24 గంటలు మన భూమి మీద ఉండేది, ఇప్పుడు 24 గంటలు లేదు. మీరు ఆల్రెడీ అంతర్లీనంగా అనుభూతి చెందుతుంటారు. ఇలా పొద్దుగాల అవుతుంది, అలా వెళ్ళిపోతుంది. 18 గంటలకు దగ్గరికి వచ్చేసింది. 24 గంటలు భూమి మీద లేదు. సత్యయుగంలోకి వచ్చినాం కాబట్టి కాలం తగ్గింది. అది మన గడియారాలు పాతవి కనుక మనకు అవే కనిపిస్తాయి. కాబట్టి కాలం అనేది మారుతూ ఉంటుంది, ఒకేలా ఉండదు.
భూమి యొక్క రొటేషన్ స్పీడ్ కానీ సూర్యుడు ఆయన మూల కింద సూర్యుడి యొక్క చుట్టూ రొటేషన్ స్పీడ్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి, కాలం కూడా మారుతూ ఉంటుంది. సో కాబట్టి కాలం గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక వ్యత్యాసాలు ఉంటాయి, డెఫినెట్గా వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు నేను యుగం గురించి చెప్పేటప్పుడు కూడా 1000 సంవత్సరాలు అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, 100 సంవత్సరాలు అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. అది తర్వాత తప్పని తెలిసి ఇంకా ఉన్నతమైన జ్ఞానం తెలియచ్చు, ఏమైనా కావచ్చు. ఎందుకంటే కాలం అనేది అన్నితోన్ల విశ్వంలో ఒకేలా ఉండదు కాబట్టి అది మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాట రామ్తా మాస్టర్ చెప్పాడు. రామ్తా, కాలం అనేది మనం ఎవరము దానిని క్యాలిక్యులేట్ చేయగలం? అసలు ఆత్మదృష్టిలో కాలమే లేదు. లేని కాలాన్ని ఉన్నట్టుగా మనము మార్చి చెప్పాలంటే అది ఎంత సాధ్యం అని చెప్తున్నాను. కాబట్టి ఇది అయిపోయింది కదా. ఈ 6th పాయింట్ చూడండి. మనకు మన సూర్యుడు ఇంపార్టెంట్, మన భూమి మన సూర్యుడు మనకు ముఖ్యం. సో మన సూర్యుడు, ఆయన యొక్క మూల సూర్యుడిని ఆల్సియోన్ అంటాం. ఈ ఆల్సియోన్ మహాసూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం ఒక్కసారి చుట్టి రావడానికి పట్టే కాలాన్ని మనం మహాయుగం అంటాం. ఆ మహాయుగ కాలం 26,000 సంవత్సరాలు. ఓకేనా మాస్టర్స్? ఇది రాసుకున్నారు కదా, ఇది మీకు అర్థమైంది కదా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇది అక్కడ పెట్టేసి అన్నే పెట్టేసి అది సార్ ఉంటాయి ఉంటాయి నక్షత్రాలు ఉంటాయి. ఓకే మాస్టర్స్, చూడండి ఒకసారి. ఈ ఫోటో నేను మేడంకి పంపిస్తాను, నేను తీసిన ఆల్రెడీ. ఇక్కడ చూడండి మాస్టర్ ఒకసారి అందరూ, ఇది మన భూగ్రహం. ఓకేనా, మనం నివసిస్తున్న భూగ్రహం. ఇక్కడ ఉన్నాం మనం. ఈయన మన సూర్యుడు. ఓకేనా, మన భూగ్రహము మన సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ వరకు మనకు తెలుసు. దీని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ మన సూర్యునికి ఆయనకు ఒక పెద్ద సూర్యుడు ఉంటాడు, మహాసూర్యుడు. ఈయన చుట్టూ మన సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా. ఓకేనా, మన సూర్యుడు తిరుగుతూ ఉంటే మన సూర్యునితో పాటే కదా మన భూమి తిరిగేది, ఆయన కూడా ఈయనతో పాటు తిరుగుతూనే ఉంటాడు. ఇట్లా ఒక్కసారి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు మన సూర్యుడు మహాసూర్యుని చుట్టే తిరిగే ఒక పరిభ్రమణము ఒక మహాయుగము, అది 26,000 సంవత్సరాలు అని చెప్పాను కదా. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పరిభ్రమిస్తూ ఇక్కడికి రావడానికి మన సూర్యునితో పాటు మన భూమి ఉంటాడు కాబట్టి మన భూమి కాలంలో మన కాలంలో 26,000 సంవత్సరాలు పడుతుంది. ఓకే, ఈడైతే మనకు ఆల్రెడీ తెలుసు మన సూర్యుని చుట్టూ మన భూమి తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది అని. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సూర్యుని యొక్క కాంతి తరంగాలే మనుషుల ఆలోచనల్లో, అంటే వాళ్ళు ఎంత ధర్మంగా జీవించాలి, ఎంత అద్భుతంగా జీవించాలి, చెడుగా జీవించాలా, మంచిగా జీవించాలా, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎంత ధర్మంగా వాళ్ళు జీవించాలనేది దేనిని బట్టి ఉంటుంది? సూర్యుని నుంచి వచ్చే కాంతి తరంగాలు, ఆ ప్రాణశక్తి, మనకు అందుతున్న ప్రాణశక్తిని బట్టి ఉంటుంది. ఆ ప్రాణశక్తి చూడండి, మన సూర్యుడు ఓకే, కానీ ఈయనకు పెద్ద ఈయన ఉన్నాడు కదా, ఈయన ఇప్పుడు ఈ సూర్యుని చుట్టూ మన సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు కదా. ఈ మహాసూర్యునికి దగ్గరగా, అంటే ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన సూర్యుడు మన భూమి ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈయన దగ్గర ఉన్నాడా లేదా? పక్కలే ఉన్నాడా లేదా? పక్కలో ఉన్నప్పుడు శక్తి ఎలా అందుతుంది? సూర్యశక్తి ఒక వర్షంలో భూమి మీద ప్రసరింప చేయబడుతుంది. అప్పుడు అసలు అది సత్యయుగం, ఇంకా అది బంగారు యుగం అన్నమాట. ఆ యుగంలో ఏ మనిషి కూడా చెడు చేయడం, అధర్మంగా జీవించడం అనేది సాధ్యం కాదు. ఈయన శక్తికి అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి ఇక్కడ మన సూర్యుడు ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు.
సో ఇక్కడ ఇలా ప్రవహిస్తున్నప్పుడు ఇదంతా కూడా సత్యయుగం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా ప్రవహిస్తున్నప్పుడు ఈ సూర్యునికి మన సూర్యునికి మధ్య దూరం ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగినప్పుడు శక్తి తరంగాలు తక్కువ అవుతాయి కనుక 4 పాదాల ధర్మంతో ఉండేవాడు 3 పాదాలకు వచ్చేస్తాడు. ఈయన శక్తి తరంగాలు తగ్గడం వలన మనిషి ఆలోచనలో ఆత్మలో కూడా మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేంత సత్యంగా జీవించాడు, ఆ సత్యం కొద్దిగా తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు అది త్రేతాయుగం అవుతుంది. ఆ త్రేతాయుగం నుంచి ఇక్కడ ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చాడను, ఇంకా దూరం పెరిగింది కదా, ఆ మహాసూర్యునికి దూరం పెరిగింది. ఆ శక్తి తరంగాలు, ఆ చైతన్య తరంగాలు, కాంతియే ప్రజ్ఞానం, కాంతియే సమాచారం అన్నాను. సమాచారం తక్కువ అందుతుంటది, కాంతి తక్కువ అందుతుంటది, ప్రాణశక్తి తక్కువ అందుతుంటది, ఆ జ్ఞానం తక్కువ అందుతుంటది. ఆ మనిషి కూడా నిదానంగా ఆ సత్యం అనేది తగ్గుతూ వస్తుంటది. ఇక్కడ ద్వాపర యుగం అయిపోతుంది, అంటే 2 పాదాల ధర్మానికి వచ్చేస్తాడు. ఇటు నుంచి చూడండి కంప్లీట్ ఇక్కడికి వచ్చేసాడు. కంప్లీట్ చాలా ఆ మహాసూర్యునికి పూర్తిగా లాంగెస్ట్ డిస్టెన్స్, చాలా దూరానికి వచ్చేసినాం మనం ఈ ప్రయాణంలో. అప్పుడు పూర్తిగా ఈయన శక్తి తరంగాలు అందడం అనేది చాలా వరకు అందుతుంది, కానీ తక్కువ. ఇక్కడ కలియుగం వచ్చేస్తుంది. ఇక్కడ అతను ఇంకా పూర్తిగా ఇప్పుడు మనము ఇప్పుడు ఎలా జీవిస్తున్నామో, ఎలా ఏమేమి జరుగుతున్నాయో చూస్తున్నామో, అదంతా కారణం ఏంటంటే ఈ సూర్యునికి మనం దూరంగా ప్రయాణిస్తున్నందువల్ల. సో యుగాలకి మెయిన్ కారణం ఏంటంటే సూర్యుని యొక్క కాంతి తరంగాలు. మన సూర్యుని కంటే పెద్ద ఆయన గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. అయితే లే కదలకుండా ఏది ఉండదు. ఈయన మళ్ళీ అంటే నేను ఇది మనకు ముఖ్యం కాడికి ఈడు వరకే వేసాను, మీకు అర్థం కానికి వేస్తాను చూడండి. ఇది మన మిల్కీవే గెలాక్సీ. ఈ గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి, కోటాను కోట్ల సూర్యులు ఉంటారు. ఆ సూర్యుల చుట్టూ, అంటే ఇప్పుడు మన సూర్యుని చుట్టూ 9 గ్రహాలు అన్నట్టు, మళ్ళీ కోటాను కోట్ల సూర్యుల చుట్టూ మళ్ళీ ఎన్నో గ్రహాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కరి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆయననే గెలాక్ట్రిక్ సెంట్రల్ సూర్యుడు, అంటే ఈ మధ్యలో ఉంటాడు, బ్లాక్ హోల్ అంటాం ఆయనని. ఇక్కడ ఈ గెలాక్సీ మొత్తంలో ఉండే కోటాను కోట్ల నక్షత్రాలన్నీ కూడా ఇక్కడ ఈయన చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ మొత్తం ఇట్లా పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సూర్యుడు కూడా ఈ గెలాక్ట్రిక్ సెంట్రల్ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈయన కూడా ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ అదంతా మనకు అవసరం లేదు కాబట్టి ఓన్లీ యుగాలది తెలుసుకోవాలి కాబట్టి ఈడు వరకే వేసాను. అంటే ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఈ సూర్యుడు ఈడ ఉన్నాడు అనుకోండి, ఈయన ఇలా తిరుగుతూ ఉంటాడు, ఈయన చుట్టూ ఉన్న ఆయన ఇది మన సూర్యుడు, ఈయన ఇట్లా తిరుగుతుంటాడు. ఇది ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్ని. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏ యుగంలో ఉన్నాం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ యుగంలో ఉన్నామనేది తెలుసుకొని, మరి ఇప్పుడు మన గురువులు మనకు ఇప్పుడు లేటెస్ట్గా ధ్యానంలో సందేశాలు తీసుకుంటున్న వారు ఇది సత్యయుగం అని చెప్తున్నారు. అది సత్యయుగం ఎట్లా అయింది అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ద్వాపర యుగం ఎప్పుడు అయిపోయింది అంటే శ్రీకృష్ణుడు తన బాడీ వేకేట్ చేసినప్పుడు, శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలిన తర్వాత ద్వాపర యుగం అయిపోయి కలియుగం మొదలైంది. అయితే ఇక్కడ ఇది ద్వాపర యుగం కదా, ఈ ద్వాపర యుగం చివర ఇక్కడ రాశాను శ్రీకృష్ణ నిర్యాణం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 3102 సంవత్సరం అని చెప్పి. అయితే అంతకంటే ముందు నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ చూడండి, సత్యయుగము మనకి పురాణాలలో 4,32,000, 8,64,000 అనేది ఒక టైమింగ్ ఉంది యుగాలది. అది మనం లాస్ట్లో చెప్పుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇది చెప్పుకుందాం. ఈ సత్యయుగము 5,184 సంవత్సరాలు, త్రేతాయుగం 3,888, ద్వాపర యుగం 2,592, కలియుగం 1,296. ఇది సగమే. మళ్ళీ ఇటువైపు సగం కింది నుంచి మళ్ళీ అంటే 2 అర్ధ భాగాలు ఉంటాయి. 4, 8 యుగాలు మొత్తం ఒక సర్కిల్లో. అవును. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ ఇట్లా ఇక్కడ రాశాను అవరోహణ. సత్యయుగం నుంచి కలియుగం కిందికి దిగి వస్తూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కలియుగం నుంచి సత్యయుగం వైపు అసెండింగ్ ఆర్డర్ అని ఆరోహణ, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాడు. ఈ సూర్యునికి ఆ దూరాన్ని బట్టి అలా ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరాలన్నిటిని మనం ఇక్కడ కలుపుకుంటే 12,960 సంవత్సరాలు అవుతుంది. ఈ సగం మాత్రమే, ఈ 4 మాత్రమే.
మళ్ళీ 2 సార్లు కాబట్టి ఇంటూ 2 వేస్తే 25,920 సంవత్సరాలు. ఓవరాల్గా 26,000 సంవత్సరాలు వేసుకోవచ్చు. ఎందుకు? నేను చెప్పాను కదా, కాలం అనేది గెరిగీసుకొని ఉన్నట్టు ఎగ్జాక్ట్గా సంవత్సరం అటు ఇటు కాకుండా చెప్పడం సాధ్యం కాదు. ఓకేనా? చాలా రకరకాల ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. మనకు మాత్రం ప్రామాణికం ప్రస్తుతం ఉన్న గురువులు, ప్రస్తుతం మనతో పాటు ఈ భూమి మీద నివసించిన పత్రి సారు, ఇషా ఫౌండేషన్ సద్గురు, క్రియాయోగ మహాధర బాబాజీ శిష్యుడైన యుక్తేశ్వర్ గిరి మాస్టర్లు, మనకు నక్షత్ర లోకవాసులు, గ్రహాంతర వాసులు ఇచ్చిన ఛానలింగ్ బుక్స్, ఆటో రైటింగ్ బుక్స్, ఇవి ఇప్పుడు మనకు ప్రామాణికం. ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఒక 6 వీడియోలు తెచ్చాను. 30 సెకండ్లు 1 మినిట్వే. పత్రి సార్ది ఒకటి, సద్గురుది ఒకటి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈడ శ్రీకృష్ణుడు క్రీస్తు పూర్వం 3102లో ఆయన శరీరాన్ని వదిలేశాడు. వదిలేసినప్పుడు ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం మొదలైంది. అయితే శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలి ద్వాపర యుగం అయిపోయి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సంవత్సరాలు మనం ప్రయాణిస్తూ వచ్చామన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇగో ఇక్కడ రాశాను ఆల్రెడీ. శ్రీకృష్ణుడు బాడీ వేకేజ్ చేసింది క్రీస్తు పూర్వం 3102. ప్రస్తుతం మనం ఉన్నది 2026. క్రీస్తు పూర్వం కిందికి వస్తుంది కదా, అంటే 3102 సంవత్సరాలు ఉన్నట్టు. ఇప్పుడు మళ్ళీ 0 నుంచి 2026లో ఉన్నాం. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 5,128 సంవత్సరాలు అయిపోయింది శ్రీకృష్ణుడు బాడీ వేకేజ్ చేసి ద్వాపర యుగం అయిపోయి. ఓకేనా? 5,128 సంవత్సరాలు అయింది కదా, ఇక్కడ కలియుగం మొదలైంది కదా. మరి ఇక్కడ నుంచి మన సూర్యుడు ఇట్లా ప్రయాణిస్తూ 5,128 సంవత్సరాలు ముందరికి వెళ్దాం. ముందరికి వెళ్తే మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో తెలుస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది కలియుగం. మనకు 5,128 లెక్క రావాలి. ఇక్కడ 1296 అంటే ఇంకా ఉంది. ఇక్కడ 1296, 2 కలిపినా కూడా 2,592 అవుతుంది. ఇంకా ముందరికి వెళ్దాం. ద్వాపరయుగం ఉంది. 1, 2, 3 అంటే ఇక్కడ మన సూర్యుడు మొదలు పెట్టేసి ఇక్కడ పూర్తిగా ఈడు వరకు, అంటే ఈ ద్వాపరయుగం అయిపోయే వరకు మనం లెక్కేసుకుందాం. కలియుగము ద్వాపరయుగం 1296, 1296, 2,592, 3 లెక్కేసుకుంటే ఎంత వచ్చింది తెలుసా? 5,184 సంవత్సరాలు వచ్చింది. మనకి ఎంత కావాలి? మనం ఏడున్నాము? 5,128 సంవత్సరం కానే ఉన్నాము. అంటే కొద్దిగా ముందరికి వెళ్ళిపోయింది. ఆ ముందరికి వెళ్ళిపోయింది ఎంతనో తీసేద్దాం. 5,184లో 120, ఇదేదో మ్యాథ్స్ లెక్క అనుకోకండి. ఈ సమాచారము చాలా కష్టం మేడం. మాకు సత్యయుగము ఎట్లా అనేది అసలు అర్థం కాదు. కలియుగం అంటాము, సత్యయుగం అంటాము, కొందరు ద్వాపర యుగం అంటారు. ఇది సత్యయుగం ఎందుకు, మరి ద్వాపర యుగంలో ఉన్నట్టు ఎట్లా అవుతుంది, అది తెలియదు. ఈ సమాచారము ఒకటి సద్గురు తీశాడు, ఇది ఆయనది బేస్ చేసుకొని తీసుకున్నాను నేను. ఇది చూస్తారు కానీ మళ్ళీ సగం అర్థం కాదు. ఇక్కడ చూడండి, 5,184లో 5,128 తీసేసి 56 సంవత్సరాలు మిగిలింది. అంటే చూడండి, ఇక్కడ నేను ఎందుకు ఈ బొమ్మ ఈయన్నే వేశాను ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఈ ద్వాపర యుగం అయిపోవడానికి జస్ట్ కొద్ది 56 సంవత్సరాలు వెనకాల ఉన్నాం మనం. అంటే మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం? మనం ద్వాపర యుగంలో ఉన్నాం. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఒక 56 సంవత్సరాలు మిగిలి ఉంది ద్వాపర యుగం అయిపోవడానికి. ఈ ద్వాపర యుగం ఏది? కృష్ణుని ద్వాపర యుగం కాదు, అది ఆల్రెడీ అయిపోయింది. ఇది సరికొత్త అసెన్షన్ అంటాం కదా, భూమాత అసెండ్ అవుతుంది, ఉన్నత ప్రకంపన స్థితికి వెళ్తుందని. మనం ఇప్పుడు అసెండ్ అవుతున్నాం. అసెండ్ అంటే మనం ప్రస్తుతం ఉన్న శక్తి స్థాయి నుంచి ఉన్నతమైన శక్తి స్థాయికి వెళ్ళడం. ఈ తక్కువ శక్తి స్థాయి నుంచి ఉన్నతమైన శక్తి స్థాయికి ప్రయాణిస్తున్నాం. ఇది అసెన్షన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ కొద్దిగా వెనకాల వేశాను. అందుకే మొత్తానికి ఇది అర్థమైందా, అర్థం కాలేదా? మళ్ళా చెప్పాలా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. శ్రీకృష్ణుడు బాడీ వేకేజ్ చేసింది క్రీస్తు పూర్వం 3102 సంవత్సరం. ఓకేనా? ఇక్కడ నుంచి క్రీస్తు పూర్వం సంవత్సరాలు కిందికి దిగి వస్తాయి, 0కి వస్తాయి, ఆ పెరగవు. అంటే ఈ 3102 నుంచి 0కి రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? 3102 సంవత్సరాలే ఉన్నట్టు. 3102, 3101, 3100, 3099, 3000, 2000, 1000, 500, 0. అంటే 3102 సంవత్సరాలు 0కి రావాలంటే
మళ్ళీ 0 నుంచి 1, 2 మొదలై ఎక్కడి వరకు అంటే మనం ఇప్పుడు ఏడ ఉన్నాం 2026 సంవత్సరాలు ఉన్నాం. ఆ 2026 సంవత్సరాలు ఈ 3102 సంవత్సరాలు రెండు కలిపితే శ్రీకృష్ణుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది అయిపోయి ఆయన బాడీ వేకేజ్ చేసి ఈ ద్వాపరయుగం అయిపోయి అనేది మనకు తెలుస్తుంది. ఆ రెండు కలిపితేనే 5128 సంవత్సరాలు అయింది ఈ ద్వాపరయుగం అయిపోయి. ద్వాపరయుగం అయిపోయి 5128 సంవత్సరాలు అవుతుంది అంటే నెక్స్ట్ కలియుగం స్టార్ట్ అయ్యి 1296 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ కలియుగం అసెండింగ్ లో 1296 సంవత్సరాలు అయిపోయింది. ద్వాపరయుగంకి వచ్చేసి ఈ ద్వాపరయుగంలో జస్ట్ 56 సంవత్సరాలు వెనకాల ఉన్నాం. అంటే మీరు ఇది చూస్తేనే అర్థమవుతుంది, ఇది చూస్తే అర్థం కాదు యాక్చువల్గా అయితే. ఓకేనా మాస్టర్? అదే నెక్స్ట్ చెప్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, వీడి వరకు వచ్చాం మనం. అంటే 5128 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఈడ ఉన్నాం ప్రజెంట్. యాక్చువల్గా మనం ద్వాపరయుగం చివరిలో ఉన్నాం మన లెక్క ప్రకారం. ఇది ఒరిజినల్ యుగాల గురించి మనం మాట్లాడుకుంటే మనం ప్రస్తుతము ఏ సంవత్సరంలో ఉన్నాం? 2026. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది ద్వాపరయుగం? ఈ అసెండింగ్ ద్వాపరయుగం అయిపోవడానికి 56 సంవత్సరాలు ఉంది. 56కి 2026 కొడితే 2082 సంవత్సరంలో ఈ ద్వాపరయుగం అయిపోయి త్రేతాయుగం మొదలవుతుంది. అందుకే అయోధ్య రామ మందిరం వచ్చింది. 500 సంవత్సరాల నుంచి బాబ్రీ మసీద్తో కొట్లాడుతూ రానిది ఇప్పుడు అయోధ్య మందిరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే త్రేతాయుగం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అయ్యింది, అది దిగుతుంది అంతే, ఆగేది లేదు. ఇంకా ఇక్కడ వరకు అర్థమైంది కదా, ద్వాపరయుగం పూర్తి అవుతుంది 2082. ఓకేనా మేడం? ఇక్కడ వరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి ఒకసారి. నెక్స్ట్ నేను ముందరికి వెళ్తాను. అవును, లేదు. ఈ దీర్ఘవృత్తాకారపు కక్ష అనేది ఈయన తిరుగుతున్న దానికి అనుగుణంగా ఈ కక్ష ఆయన రొటేషన్ కూడా అలాగే రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి ఇట్లా. సార్ ఏది సార్ అమౌంటా? అది సపరేట్ టాపిక్ సార్. ఓకే, అది మన రాజకీయ పరంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అది మనకు తెలియదు. చేస్తారు సార్, ఎందుకంటే ఇప్పుడు చెడ్డ వ్యక్తులు కూడా ఉంటారు కదా, మంచి వ్యక్తులతో పాటు చెడ్డ వ్యక్తులు ఉంటారు. ఆ ఏది అది ఎవరు నాకే మంచి వ్యక్తులతో పాటు చెడ్డ వ్యక్తులు ఉంటారు కదా సార్, దానికి మనం ఏం చేయలేము అంటున్నా అట్లా. ఓకే, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, రైట్, అది డిఫరెంట్ టాపిక్. ఓకేలే, రైట్ సార్. అయితే మనం ఒకసారి మనకు పత్రి సార్ది కానీ సద్గురుది కానీ ఒకసారి చూద్దాము. ఒకసారి మనకు పత్రి సార్ది వీడియో పెట్టు, నిలువుగా పెట్టు, అక్కడ వీడియో కూడా స్ట్రైట్ గా పెడితే మా దానిలో కూడా చూస్తారు. నిలువుగా పెట్టు. ఓకే సార్. ఒక్కసారి ఇందులో కనిపించాలి, ఒక్క నిమిషం. రైట్, ఓకే ఓకే సార్, ఒకసారి ఈ వీడియో చూడండి. Many other news also teach meditation, but what's your reason for becoming so popular and attracting so many people all over the world and so many countries? I teach the science behind meditation. I am more scientific than others. That's what I think. That's what I know. I pride in my scientific spirituality. Sound it. Spiritual, but my scientific spirituality is attracting me. And this is the age of science. It is not the age of belief. But see, we are no more in Kali, but we are in Dwapara Yuga.
Kaliyuga is the age of faith. But Dwapara Yuga, the age of science has begun. So in this age of science, it is a scientific temper that comes. That's why in this age, everybody wants a scientific understanding, a scientific discussion, a scientific interaction, just like yourself. So I have become a spiritual scientist. My spiritual scientist temper is attracting people. A like-minded scientific temper. No more blind following. Which was relevant to another age, but they are not relevant to this age. ఆఫ్ అయిపోయింది మేడం, ఒకసారి చూడండి. రావట్లేదు సార్. ఓకే, తీసేద్దామా? మైక్ తీసేద్దామా? మైక్ ఉన్నానా? ఓకే, ఉందిలే, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంది. ఓకే ఓకే మేడం, రైట్. ఇందాక మనము చూసినటువంటి సార్ వీడియోలో సార్ మనం కలియుగంలో లేము, ద్వాపర యుగంలో ఉన్నామని చెప్పారు. మీరు గమనించారా? దాని కొరకే ఆ వీడియో తెచ్చుకున్నాను నేను. అట్లాగే సద్గురుది చూపించు ఒకసారి. అదే ఒక్కసారి చూడండి మాస్టర్స్. కొద్దిగా దగ్గరికి రా, దగ్గర. Well, first of all, we are not in Kali Yuga. Let's understand that. This whole Kali Yuga thing is being repeated because the end of Kurukshetra war, Krishna talked about Kali Yuga. But according to the precision of the planet, that every 72 years, planet covers 1 degree of the zodiac. If you go by that, it's a cycle of 25,920 years. And it is 8 parts of time, that is 2 Satyugs, 2 Treta, 2 Dwapara and 2 Kalyugs. And Kalyug comes together. So together it is 25,900 plus years, which is already over a long time ago. By 2083, you will complete Dwapar Yuga and you're moving into Treta Yuga. So very appropriate to talk about Ram Rajya because he's from that time. So this Kali Yuga business is like you read an old newspaper and you keep talking about the same thing forever. That was spoken in 3140 BCE. That is when the Kurukshetra ended. So Kali Yuga is long time old. మాస్టర్. ఓకే, అంటే మనకు పత్రేజీ గారు కానీ, ఇప్పుడు సద్గురు కానీ, మనకు యుక్తేశ్వర్ గిరి గారు కూడా ఉంటారు. మనకు మహావతార బాబాజీ గారి శిష్యుడు అయిన లాహిరి మహాశైలి యొక్క శిష్యుడు యుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద గారి గురువు. వారు చెప్పిన యుగ సైకిల్ కూడా ఇదే ఉంటుంది. 2000 డిఫరెన్స్ చెప్తారు ఆయన, అంతే. అయితే కాలం అనేది మనకు మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అది కష్టంగా ఉంటుంది కనుక ఎగ్జాక్ట్లీగా మనము పారామీటర్తో కొలిచినట్టుగా చెప్పలేము. ఓకేనా? అంటే నేను చెప్పేది అనేది ఓన్లీ ఇన్ఫర్మేషనే, కానీ మీ మనసులో లోపల అరే ఇది నిజము, మాస్టర్స్ కూడా చెప్పారా అనడం కొరకు పత్రిజీ గారిది, సద్గురుది గారి పట్టుకొని వచ్చారన్నమాట. ఇప్పుడు మన ద్వాపర యుగంలో ఉన్నాం, కలియుగం కాదనేది సత్యం. మన యొక్క గ్రహం యొక్క మూమెంట్, ఆ ఖగోళ కక్షను బట్టి. ఓకేనా? ఇక్కడ ఎవరికైనా అర్థం కాలేదనుకోండి, సార్ వాళ్ళు మేడం వాళ్ళు మళ్ళీ ఒకరోజు ఎప్పుడైనా క్లాస్ తీసుకొని, లేకపోతే ఫోటో ఉంటుంది కాబట్టి పేపర్ మీద కూర్చొని ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారనుకోండి, మీరు మళ్ళీ 10 మందికి చెప్పడానికి ఉపయోగపడుతుంది. మీ నుంచి ఇంకొక 100 మందికి వెళ్ళాలి ఇది సమాచారం. అయితే ఇప్పుడు చూడండి, మరి ద్వాపర యుగంలో ఉన్నాం, మరి ఇది సత్యయుగం ఎలా అవుతుంది? ఇప్పుడు సత్యయుగం అంటున్నారు, యాక్చువల్గా ద్వాపర యుగం చెప్పాలి, కలియుగం అయితే అసలు కాదు.
ద్వాపరయుగం నుంచి నెక్స్ట్ త్రేతాయుగానికి పయనించాలి. అయితే చూడండి, ఇప్పుడు ఇది మన మిల్కీవే గెలాక్సీ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ గెలాక్సీలో మన సూర్యుడు ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. ఇప్పుడు ఈయనకి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సూర్యునికి కూడా కావాలి కదా కాంతి తరంగాలు, ప్రాణశక్తి, విశ్వశక్తి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన కూడా గెలాక్సీ మధ్యలో ఉండే మహాసూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటాడు అని చెప్పాను కదా. ఆ గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుడే ఈయన. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ మీకు అర్థం కావడానికి ఆయన ఈడ ఉంటాడు, ఆ చిన్న రెడ్ మార్కు ఈయన అన్నట్టు. ఈయన నుంచి ఆయన శక్తి తరంగాలు ఇట్లా విస్తరించి ఉంటాయి గెలాక్సీ మొత్తం. ఈడ వేసామనుకోండి, అంటే ఇది వేస్తే చెడిపోతుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది. ఆ గెలాక్సీలో మొత్తం ఆయన యొక్క కాంతి తరంగాలు ఒకటి విస్తరించి ఉంటుంది ఇట్లా. సూర్యుడికి నక్షత్రాల నుండి ఎనర్జీ వస్తుంది అనేది కొంత సమాచారం ఉన్నట్టుగా. సూర్యుడికి నక్షత్రాల నుండి యాక్చువల్గా మాస్టర్ సూర్యుడు నక్షత్రము ఏంటంటే, మనకు సూర్యుని యొక్క ద్రవ్యరాశి ఉంటుంది. అది మనము సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు ఉంటారు, దాని మాస్ అనేది ఒక లిమిట్, చంద్రశేఖర్ లిమిట్ అంటాం. ఆ చంద్రశేఖర్ లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీకు అర్థం కానీ చెప్తా సార్. ఇప్పుడు నేను సూర్యుడిని, నా బరువు 70 కేజీలు అనుకోండి. ఏ మనిషి అయినా సరే 100 కేజీలు దాటితే వాడు సూపర్ హ్యూమన్ అవుతాడు అనే పేరు పెట్టామనుకోండి. సేమ్ అట్లా సూర్యునికి కూడా ఉండే బరువు ఉంటుంది, ద్రవ్యరాశి అంటాం. ఆ ద్రవ్యరాశి చంద్రశేఖర్ లిమిట్ అని ఒకటి ఉంటుంది. చంద్రశేఖర్ మన ఇండియన్ సైంటిస్ట్, ఆయన కనిపెట్టిండు. ఆ ద్రవ్యరాశిని దాటిన తర్వాత అది నక్షత్రంగా మారిపోతుంది. యాక్చువల్గా సూర్యుడు నక్షత్రంగా మారుతాడు. సో మనం సూర్యుడిని నక్షత్రంగా కూడా చెప్పుకోవచ్చు. కరెక్టేనా? ఎవరైనా ఫిజిక్స్ మాస్టర్ ప్రొఫెసర్లు ఉంటే ఏమైనా తప్పు చెప్తే సరి చేసుకోండి. సార్ అర్థమైంది అది? రైట్. అయితే సింపుల్గా సరే, మనం సైన్స్ను కొద్దిసేపు పక్కకు పెడితే ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడుకుంటే, ఓన్లీ నక్షత్రం నుంచే కాదు, అందరి నుంచి అందరికీ శక్తి ప్రసారాలు, జ్ఞాన ప్రసారాలు జరుగుతూనే ఉంటాయి. అదొకటి. ఇక్కడ చూడండి మాస్టర్, గెలాక్టిక్ సెంట్రల్ సన్ అని మనం ఇంతకు ముందు రాసుకున్నాం. ఈ సూర్యునికి కూడా కాంతి ప్రసారాలు, జ్ఞాన ప్రసారాలు అక్కడ నుంచే వస్తాయి. మన గెలాక్సీ మధ్యలో ఉంటాడు ఆయన. ఆయన నుంచి వచ్చే ఈ జ్ఞాన ప్రసారాలు, కాంతి ప్రసారాలను ఏమంటామంటే ఫోటాన్ బ్యాండ్ అంటాం. ఏమంటామండి? ఫోటాన్ బ్యాండ్. ఈ ఫోటాన్ బ్యాండ్ అనే ఈ సెంట్రల్ సూర్యుని యొక్క శక్తి తరంగం లోపలికి గనక భూమి ప్రవేశించింది అనుకోండి, అది సత్యయుగం భూమి మీద. ఇంకా అర్థం కాలేదా? ఇప్పటి వరకు మనము ఈ సూర్యుని వరకే మాట్లాడుకున్నాం. యుగాల యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ సూర్యుని చుట్టూ మన సూర్యుని పరిభ్రమణం ఎలా ఉంటుంది, అక్కడ నుంచి వచ్చే కాంతి తరంగాలు మనుషుల మీద ఎట్లా ప్రభావం చూపిస్తాయి మనం మాట్లాడుకున్నాం. మన సూర్యుని కన్నా ఈ సూర్యుని ప్రభావంతోన ఎంత మార్పు ఉంటుందో మాట్లాడుకున్నాం. మరి ఈ సూర్యుని కంటే ఇంకా పెద్ద ఆయన ఉంటాడు మధ్యలో. అది మీకు ఇక్కడ అర్థం కావడానికి సింపుల్గా వేశాను. అది ఒకసారి పోయిందా? ఓకే, రైట్. ఇది ఒకటి మీకు అర్థమైతే మనకి ఈరోజు టాపిక్ అయిపోతుంది. అయితే ఇవి ఎవరెవరు మనం ఎక్కడెక్కడ ఈ కాంతి యుగంలో ఉన్నాము, సత్యయుగంలో ఉన్నామని ఏ పుస్తకంలో ఉంది, ఏ మాస్టర్లు చెప్పారు అనేది నేను మీకు ఇక్కడ బుక్స్ పేర్లు రాస్తాను. ఆ బుక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే
అవి తీసుకొని చదువుకోవచ్చు. మనకి ఇక్కడ ఉపేందర్ మాస్టర్ కూడా ఆ బుక్స్ తెప్పించారు, కొన్ని తెప్పించారు, ఇంకా కొన్ని తెప్పించబోతున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి మాస్టర్, ఈయన నుంచి వచ్చే కాంతి ప్రసారాలు ఉంటాయి. దీనిని ఫోటాన్ బ్యాండ్ అని పిలుస్తాం. ఈ ఫోటాన్ బ్యాండ్ లోపలికి గనక మన భూమి ప్రవేశించింది అంటే ఇంకా ఈ యుగాలతో సంబంధం లేనే లేదు. ఇంకా ఆ భూమి మీద సత్యయుగమే జరుగుతుంది. ఏ చీకటి శక్తి, ఏ డార్క్ ఫోర్స్, ఏ నెగిటివిటీ పనిచేయదు. మొత్తం పరిపూర్ణంగా సత్యయుగంలోకి, బంగారు యుగంలోకి వెళ్ళిపోతారు. ఈ ఫోటాన్ బ్యాండ్ లోపలికి మన భూమి 2012 డిసెంబర్ 21 రోజు వెళ్ళింది. అర్థం కాలేదా? అంటే నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు యాక్చువల్గా ద్వాపర యుగంలో ఉన్నాం కదా. యాక్చువల్గా అయితే ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ కాలంలో ఈ 56 సంవత్సరాలు ద్వాపర యుగం అయిపోయి త్రేతాయుగం స్టార్ట్ అవ్వాలి. త్రేతాయుగం స్టార్ట్ అయి ప్రయాణిస్తూ ఉండాలి. అయితే ఏమైంది, ఈ సూర్యునికే శక్తి తరంగాలు ఇచ్చే శక్తి తరంగాలు డైరెక్ట్ భూమికి అందుతున్నాయి. అది 11,000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ భూమి అందులోకి ప్రవేశిస్తుంది. దానిని ఫోటాన్ బ్యాండ్ లోకి వెళ్ళడం అని మనం మాట్లాడతాం. అది 2012 డిసెంబర్ 21 రోజు జరిగింది. ఆ విధంగా ఎప్పుడో ఒకసారి కానీ జరగదు అది. ఆ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ త్రేతాయుగపు సత్యయుగపు ప్రభావం లేదు, ఇంకా డైరెక్ట్ సత్యయుగమే ఇంక తుడిపాల్సి వస్తుంది. అంటే యుగాలంటే ఏంది, మళ్ళా బ్యాక్కి వెళ్ళాలి. మనిషి చైతన్యంలో, ఆలోచనలో, ప్రవర్తనలో, జ్ఞానంలో మార్పు అని నేను చెప్పాను కదా. ఆ మార్పుకి కారణమే మహాసూర్యుని నుంచి, గెలాక్టిక్ సెంట్రల్ సూర్యు నుంచి అందే సమాచారం. కాంతి అంటే సమాచారము, జ్ఞానము, శక్తి తరంగాలు అన్నా కదా. మరి గెలాక్టిక్ ఈయనకే శక్తిని అందించే శక్తి తరంగాలు డైరెక్ట్ అందులోపలికి భూమి వెళ్ళింది అన్నప్పుడు ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? ఇంకా ఈ డిఫరెన్స్ ను దాటి జంప్ అయిపోతుంది. అదే 3D నుంచి 5D భూమాత అసెన్షన్. ఇదే ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం డిఫరెన్స్ లేకుండా డైరెక్ట్ సత్యయుగంలోకి వెళ్ళిపోయింది. 2012 డిసెంబర్ 21 తర్వాత స్టార్ట్ అయింది. సంధి యుగము అంటారు. మధ్యలో కొంత ఈ మార్పులు, పాత మార్పులు మారడానికి, కొత్తది పరిపూర్ణంగా చూడడానికి కొంత సంధి యుగం ఉంటుంది. ఆ సంధి యుగమే 2032 వరకు. ఈ చీకటి మొత్తం యుగము అదంతా శుద్ధి ప్రక్షాళన అవుతూ ఉంటది. ఆ అవుతున్నదే మనకి ఇప్పుడు వస్తున్న భూకంపాలు, లేకపోతే యుద్ధాలు, ఈ వాతావరణం హీల్ అయిపోతుంది అనమాట, నెగిటివ్. అదే ఈ మధ్య మనకు డాక్టర్ హరికృష్ణ సారు, అనెస్థీషియా డాక్టర్ హరికృష్ణ సార్ అని యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నారు. మోస్ట్ సైంటిఫిక్ స్పిరిచువాలిటీ చెప్తారు ఆయన. మొత్తం సైన్స్తోనే స్పిరిచువాలిటీ చెప్తారు. నేను అలా చెప్పేవాళ్ళు ఎవరు దొరుకుతారా అని ఎప్పటి నుంచో చూశాను. ఇప్పుడు ఆ మాస్టర్ దొరికాను. ఆ మాస్టర్ బాగా రీసెర్చ్ చేశాడు. 20,000 పుస్తకాలు చదివాడు ఆయన. అంత అంటే 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ధ్యానము, ఎంతో ఆయన అనుభవం కూడా ఉంది. ఆ మాస్టర్ చేసిన రీసెర్చ్ అంటే ఆ మాస్టర్ తెలుసుకున్నాడు. మన శాస్త్రవేత్తలు చేశారంట పరిశోధన. ఏంటి ఆ పరిశోధన అంటే, మనం జంతువులని మాంసం కోసం అంటే తిండి కోసము, అవసరాల కోసం మనం జంతువులను చంపుతుంటాం కదా. ఈ జంతువులను చంపుతున్నప్పుడు అవి వాటి వేదన, వాటి యొక్క అరుపులు ఉంటాయి కదా, అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుత్ అయస్కాంత తరంగాలుగా బయటికి వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం అనుకోండి, మన నుంచి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో శక్తి బయటికి వస్తుంది. మన మాటల ధ్వని తరంగాలు, ఆలోచన తరంగాలు, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీగా జంతువుల నుంచి కూడా అలాగే వస్తాయి. ఈ వేదన తరంగాలు యాక్చువల్గా అయితే విశ్వంలో కలిసిపోవాలి అవన్నీ కూడా. కానీ అవన్నీ విశ్వంలో కలవకుండా భూమాత యొక్క రాళ్ళ లోపల, మట్టి లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాయి అన్నమాట. ఆ ఎనర్జీ దాని లోపలికి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ స్టోర్ అయ్యి ఆ రాళ్ళు, ఆ మట్టి అనేది పగులుతుంది, పగిలి విచ్చుకుంటుంది. అదే భూకంపాలు. అందుకే భూమి మీద జంతు హింసలు ఉన్నంత కాలం యుద్ధాలు ఆగవు అని జార్జ్ బెర్నార్డ్ షా చెప్తాడు. అట్లాగే ఏ రోజైతే అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని చూస్తామో అప్పుడు భూమి మీద సత్యయుగం అని చెప్పేది అదేనా. అది సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. కాబట్టి ఇక్కడ రాశాను చూడండి, ప్రస్తుతం ద్వాపర యుగం చివరిలో ఉన్నాం యాక్చువల్గా మనం తెలుసుకున్న దాని ప్రకారం. కానీ గెలాక్టిక్ సెంట్రల్ సూర్యుని కాంతి క్షేత్రమైన ఫోటాన్ బ్యాండ్ లోపలికి మన భూమి 2012 డిసెంబర్ 21కి పూర్తిగా ప్రవేశించినందువల్ల మనం ఇప్పుడు సత్యయుగంలో ఉన్నాము. దీనికి
దీనికి మరొక కారణం ఉంది. దీనికి మరొక కారణం ఏంటంటే ఈ ఈ కాంతి తరంగాలు వస్తున్నాయి, ఓకే బానే ఉంది, భూమి వెళ్ళిందని చెప్తున్నారు. మరి ఆ కాంతి మనిషి లోపలికి వెళ్ళాలి కదా. వాడు మాంసం తింటుంటాడు, వెళ్ళదు. మద్యం తాగుతుంటాడు, వెళ్ళదు. హింస చేస్తుంటాడు, వెళ్ళదు. ఆ కాంతి అంటే కనిపించే కాంతి ఒక్కటే కాదు, కనిపించే కాంతి ఎలాగో ప్రభావం పడుతుంది. విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్ళి ఆ మనిషి లోపల డిఎన్ఏని ఉత్తేజితం చేసి ఆ జ్ఞానం ఎరుకలోకి వచ్చేటట్టు చేసి ఆ మనిషిని ఆత్మ యొక్క అభివృద్ధిలోకి పయనించేటట్టు చేయాల. అట్లా చేయాలంటే వాడు ఫస్ట్ శాకాహారి అయి ఉండాలి. ఎందుకు వెళ్ళదు? శాకాహారికి మాంసాహారికి కాంతికి తెలుసా తేడా అంటే? వాస్తవం అది కాదు. యాక్చువల్గా అది ప్రవహిస్తున్నా కూడా ఆ మాంసాహార శరీరము తట్టుకోలేదు. కర్బనయుత శరీరము, మాంసాయుత శరీరము లో ఫ్రీక్వెన్సీ కదా, ఇదేమో హై ఫ్రీక్వెన్సీ. ఈ హై ఫ్రీక్వెన్సీ ప్రవహిస్తున్నప్పుడు తక్కువ ప్రకంపన శరీరంతో ఉన్న వ్యక్తి తట్టుకోలేడు. ఆ తట్టుకోలేక కూడా మనము శరీరాన్ని వదిలేసి ఆ సత్యయుగంలోకి మళ్ళీ మనం కూడా ఆ అసెన్షన్లోకి మనం వెళ్తామా లేదా అంటే అందుకే ధ్యానం చేయండి, అహింస కాండి అని పత్రిసారి మొత్తుకునేది దాని గురించి అన్నమాట. అయితే అట్లా మరి ఈ కాంతి ప్రసారాలని బాగా తీసుకోవాలి, మనమందరం తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ధ్యానం చేయాలి, హింసను వదిలేయాలి. మనుషులను ముందస్తుగానే 2012కి ఈ విధంగా ఫోటాన్ బ్యాండ్లోకి కాంతి తరంగంలోకి భూమి వెళ్తుంది అని నక్షత్రలోకవాసులకి, గ్రహాంతరవాసులకి, అంటే మన పూర్ణాత్మలకి, మన ఆత్మ మార్గదర్శకులకు అందరికీ తెలుసు. తెలిసే వాళ్ళు 1,00,000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద యోగులుగా, ఋషులుగా, మహర్షులుగా జన్మిస్తూ మనకు జ్ఞానాన్ని, అహింసను బోధించి ఈ కాంతి తరంగాలని మన లోపలికి తీసుకునేలాగా మనల్ని తయారు చేస్తున్నారు. అర్థం కాలేదా? ఇంతకుముందు రమణ మహర్షి, వీరభేంద్ర స్వామి, లేకపోతే రామకృష్ణ పరమహంస, వివేకానంద, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ బోధించింది ఎందుకు అంటే ఈ పలానా రోజుకి ఈ కాంతి తరంగాలను తీసుకునే స్థితికి మీరందరూ ఎదగాలి అని చెప్పేసి. ఆ రోజు మనం తీసుకుని ఇప్పుడు అంటే ప్రజెంట్ స్థితిలో మనము ఈ కాంతి తరంగ ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ఫోటాన్ బ్యాండ్లోనే ఉన్నాం. ఈయన శక్తి తరంగాల్లోనే ప్రవహిస్తున్నాం. ఇప్పుడు ఇదంతా నిండిపోయింది. అందుకే గతంలో 3 గంటలు అంటే 3 సంవత్సరాలు చేసేది ఇప్పుడు 3 నెలలు చేస్తే సరిపోతుంది అనే దానికి కారణము ఈ శక్తి తరంగాల యొక్క లో ప్రవహిస్తున్నందుకే. ఆ విధంగా మనల్ని తయారు చేసింది ఎవరు అంటే మరి ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు కదా. మనం ఎక్కడి నుంచో పైనుంచి వచ్చాం. ఆ పైనుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు మనం అంతా అక్కడి నుంచే వచ్చాం. సో ఇక్కడ చూడండి, అండ్ 1,00,000 సంవత్సరాల నక్షత్రలోకవాసుల కృషి ఫలితం ఇప్పుడు సత్యయుగం మేనిఫెస్ట్ అవ్వడం. అర్థం కాలేదా? మరి క్లాస్ కొట్టారు. యాక్చువల్గా దీని గురించి మిత్రులు నక్షత్ర లోకాల్లో ఉంటుంది. మన ఆజ్ఞానం కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. మావతర బాబాజీలో అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోయింది. కానీ ఈడ రికార్డ్ చేసిన ఆ వీడియో అది డిలీట్ అయ్యింది. ఆ రోజు చెప్పాను 3,00,000 సంవత్సరాల క్రితం ఆక్రమించి 1,00,000 సంవత్సరాల క్రితం ఇదంతా మనం మాట్లాడుకున్నాం కదా. ఐడియా ఉందా? కాబట్టి యాక్చువల్గా ద్వాపరయుగం చివరిలో ఉన్నాం. సత్యయుగము మేనిఫెస్ట్ అవ్వడానికి ఈ ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్ళడము నక్షత్రలోకవాసుల ఈ మహర్షుల యొక్క కృషి ఫలితం. వీళ్ళు కనుక రాకపోయి ఉంటే, మనం ధ్యానం చేయకపోయి ఉంటే ఇప్పుడు ఈ ఫోటాన్ బ్యాండ్లో ఉన్నా కూడా మన కాంతిని, ఆ జ్ఞానాన్ని స్వీకరించలేం. ఇదే యుగము నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి భూమాత వెళ్ళిపోయింది కనుక, సత్యయుగం వచ్చింది కనుక ఇప్పుడు యుగాలు ఉండవు ఇంకా ఈ భూమి మీద. ఇంకా 5th డైమెన్షన్గా సత్యయుగంగానే ఈ భూమి నిరంతరము ఉంటుంది, ఉన్నత లోకంగానే ఉంటుంది, ఉన్నత లోక వాసులుగానే మనం జీవిస్తాం. గతంలో ఇప్పుడు ఈ కాంతి ప్రసారాలను మనం ఎంతగా ధ్యానంలో కూర్చొని తీసుకుంటున్నామో, మనం ఎంతగా మన జ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నామో, గతంలో ఆ విధంగా ఆ స్థితిలో లేము. అంత ధర్మంలో మనం లేము. ఇప్పుడు అంత ధర్మంలో జీవించే స్థితికి మనం ఎదిగినాం. పత్రిసారు వల్ల, సద్గురు వల్ల, ఈ యోగుల వల్ల, ఋషుల వల్ల 1,00,000 సంవత్సరాల నుంచి వాళ్ళు జన్మించి మరణించి మనకు బోధించిన జ్ఞానం వల్ల, రాసిన గ్రంథాల వల్ల, ఈ పిరమిడ్ల వల్ల, దేవాలయాల వల్ల మన ఆత్మలు జన్మలలో ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నాం గనక, ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం గనక ఇంకా మనం ఉన్నతంగానే ఎదుగుతాం తప్ప మళ్ళీ ఈ సూర్యుని శక్తి దూరం అయిపోతే తగ్గిపోవడం అనేది ఉండదు ఇంకా. కాబట్టి ఈ 4 యుగాలలో ఈ 3 యుగాలు అనేవి భేదభావం ఉండదు. ఎప్పుడు ఇంకా మనం సత్యయుగంలోనే ఉంటది ఇది ఇప్పటి నుంచి.
అర్థమైందా? ఒకసారి మనం వీడియో చూద్దాం. మనకు టైం ఉంది, ఇంకా 8:30 లోపే అయిపోగొట్టేస్తా. ఒక నిమిషం. ఇందులో ఇది 17 నిమిషాలది, కానీ 15 నుంచి పెట్టాం. అంటే ఎప్పుడు సత్యయుగంలోనే ఉంటుంది. అయితే ఆ సత్యయుగంలోకి అంటే 5th డైమెన్షన్లోకి మనం వెళ్తామా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ శక్తి తరంగాలని తట్టుకునే విధంగా మన శరీర స్థితిని దాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు ఎక్కువ ధ్యానంలోనే ఉండండి అని చెప్తున్నారు వాళ్ళ సందేశం అయితే. కాబట్టి మనము ఈ ధ్యాన ప్రచారం, సాకార ప్రచారం కూడా దాని గురించే. వీలైనంత వరకు మన అంటే బంధువులు, స్నేహితులు అనేది తేడా ఈ శక్తికి లేదు, ఆత్మకి లేదు. మనం చెప్తాం కానీ వాళ్ళు వినరు. అయితే దానిని మనం యాక్చువల్గా ఏమన్నాం, యుగాంతం అని అంటారు. 2012లో యుగాంతం అవుతుంది. యుగాంతం ఎక్కడ? యుగము అంతమై కొత్త యుగం మొదలవుతుంది. యుగాంతం అంటే భూమి పేలిపోవడం కాదు, అవునా? మనుషుల చైతన్యంలో, ఆలోచనలో, ప్రవర్తనలో, జీవన విధానంలో మార్పు వస్తుంది. అదే యుగాంతం అంటే. ఇప్పుడు 2032 తర్వాత ఈ సత్యయుగం అనేది అందరికీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దగ్గరనే ఉంది ఇప్పుడు. అందుకే ఈ సమయంలో మీరు రీసెంట్గా న్యూస్ చూస్తారా? వెనుజులాలో 2 చోట్ల భూకంపం వచ్చింది. చైనాలో వచ్చింది, ఫ్రాన్స్లో వచ్చింది, మన దగ్గర కూడా వస్తుంది. ముందుంది ముసల పండుగ అన్నట్టు. ఏమైందంటే మేడం, సముద్రము అలలు ఇట్లా ముందరికి వచ్చి ఇట్లా వెనుకకి వెళ్తూ ఉంటాయి సహజంగా. ఇట్లా ముందరికి వచ్చి వెనుకకి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా బీచ్ ఉంటుంది కదా, బీచ్ లోపల నుంచి 20 ఫీట్ల పెద్ద పర్వతం లాగా పైకి లేసుకొని వచ్చింది, భూమిని చీల్చుకొని. ఇప్పటి వరకు ఎప్పుడు జరగల. విచిత్రమైన మార్పులు జరుగుతాయి. సముద్రం ప్లేస్లో భూమి ఉంటుంది, భూమి ప్లేస్లో సముద్రం ఉంటుంది. మంచు పర్వతాల ప్లేస్లో ఎడారి ఉంటుంది, ఎడారి ప్లేస్లో మంచు పర్వతాలు ఉంటాయి. ఆల్రెడీ ఆ మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మీరు ప్రేమ్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ప్రేమ్ టాక్స్. ఆయన బాగా చెప్తాడు. ఆయన ప్రేమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మామూలుగా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అవి న్యూస్ చెప్తుంటాడు. ప్రేమ్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్. ఈయన అంటే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ చెప్తుంటాడు. అందులో ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ చెప్తుంటాడు. ఎక్కడెక్కడ భూకంపాలు, సునామీలు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ ఎవరెవరు ఎక్కడ కలిసారు, ఏం మీటింగ్ జరిగింది, ఏం నిర్ణయాలు తీసుకున్నాడు, మంచిగా బాగా చెప్తుంటాడు. ఈయన వీడియోలు చూస్తే కూడా మనకు ఆయనకి జ్ఞానం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మహా అవతరణ పుస్తకం ఉంది కదా, ఏం జరగబోతుంది ఇప్పుడు 32 వరకు అనేది అదే మాట్లాడతాడు. అంటే ఇట్లా జరిగింది కదా, ఇట్లా జరగబోతుందేమో అంటాడు. నిజంగా అదే ఇది, ఆ పాయింటే మాట్లాడతాడు. చాలా బాగుంది. మరి వేడి కూడా యూరోప్ అది మన ద్వారకాది అనుకుంటా కదా సార్, ద్వారకాది. ఉంది, ద్వారకా ఉంది కదా, సముద్రంలో ఉంది. సో రామసేతు కూడా ఉంది. ఇప్పుడు అది కూడా మీకు రాశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. అదే ఈ బోర్డు మార్చి ఆ బోర్డు పెట్టి రాసి చెప్తాను. అవును సార్, అవును. మన మాస్టర్స్ చెప్పారు 2012 డిసెంబర్ 21కి పత్రి సార్ చెప్పాడు, నక్షత్ర లోకవాసులు చెప్పారు, చాలా మంది మాస్టర్లు చెప్పారు. మీకు నక్షత్ర మిత్రుల్లో ఉంటుంది, మహావతరణలో ఉంటుంది, నక్షత్ర లోకాల్లో ఉంటుంది, చాలా తోన్లో ఉంది. చాలా బుక్స్ లో ఉంది. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే చేసేవాళ్ళు బాడీ వేకేజ్ చేసి ఏం చేస్తారంటే, ఈ పాత ఇలాంటి భూమండలాలు ఎన్నో ఉన్నాయి. వేరే ఈ
ఓల్డ్ భూమండలానికి వెళ్ళిపోయి అక్కడ జన్మ తీసుకుంటారు. లోయరు ఆ థర్డ్ ఫ్రీక్వెన్సీలో ఇంతకుముందు మన భూమి ఎలా ఉన్నదో అలా జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండలేరు, ఇక్కడ అది పాసిబుల్ కాదు. 32 32 అంటే ఒక 6-7 సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, ఇంత విచిత్రాలు ఎప్పుడు జరగలేదు. ముందు ముందు ఇంకా అవి మనకు అంటే అదంతా మంచి కోసమే, 5th డైమెన్షన్ కోసమే. ఒకసారి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నదే, కానీ ఒకసారి కళ్ళతో చూస్తే ఇంకా బాగుంటుంది అని సద్గురుది. ఒకసారి ఆ రొటేషను, ఒక నిమిషం మంచిగా అనిపిస్తుంది. దగ్గరికి రా, ఇంకా దగ్గరికి, పైకెట్టు, కొద్దిగా అక్కడ జరు, ముందరికి రా, ఇంకా ముందరికి, పైకి పెట్టి ఒకసారి ప్లే చేయి. ఒక నిమిషం 15 కాడ పెట్టు. ఒకసారి ఆ వీడియో చూడండి మాస్టర్. If you divide this by 2 to split it into 2 halves, you will come 12,960. 12,960. So this is the journey from here to here. 1/2 to cover the 4 yugas. It takes 12,960 years. The Satyuga lasts for 5,184 years. The Treta Yuga lasts for 3,888 years. The Dwapara Yuga will last for 2,592 years. The Kali Yuga lasts for 1,296 years. So if you add them up, you come to 12,960 to run the 4 yugas. 4 yugas 2 times over is 25,920. The end of Krishna's era is 3,102 BCE. Right now, we are in 2012. That means this is 5,114 years since Krishna's era ended. If you take away 2,592 years, which is the cumulative number of years considering the 2 Kali Yugas, which is at the bottom of the ellipse, you get 2,522 years. The duration of Dwapara Yuga being 2,592 years, we still have 70 years left for the completion of Dwapara Yuga. That means 2082 we will be completing Dwapara Yuga and moving into Treta Yuga. The world will go through another upheaval, not necessarily in terms of war, but we will go through upheaval probably in terms of a population explosion and natural calamities and... So get a claps got on masters. అయితే ఒకసారి మనము ఇది తీసి, ఇది నేను మేడంకి ఫోటో పంపిస్తాను, నాతోనే ఉంది ఆల్రెడీ. మాస్టర్స్ ఏం లేదు, ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్న జ్ఞానము నేను కొన్ని ఆధారాలు, అంటే ఒక మహాయుగం అనేది 26,000 సంవత్సరాలే అనడానికి, అది నమ్మడానికి దగ్గరగా ఉండే ఆధారాలు, లేకపోతే ఏ గురువు ఎక్కడ చెప్పాడు, ఏ పుస్తకంలో చెప్పాడు అనేది మనకు పిరమిడ్ సొసైటీ వరకు సంబంధించినంత వరకు నేను కొన్ని ఇక్కడ మీకు రాసి ఓన్లీ బుక్ పేరు రాస్తాను, మిగతాది నేను చెప్తాను ఏముందనేది. ఓన్లీ బుక్ పేరు మీరు రాసుకోండి అంతే.
ఫస్ట్ బుక్ పేరుగా చూడండి, ఆటో రైటింగ్ అంటారు. ఆటో రైటింగ్ అంటే కొంతమంది మాస్టర్స్ ఒక పెన్ను పేపరు పట్టుకొని ధ్యానంలో కూర్చుంటారు. కూర్చుంటే మాస్టర్సు ఈమె చేతిని కదిలించి రాసిపోతారు. దానిని ఆటో రైటింగ్ అంటారు. అలాంటి గ్రంథాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా మనకు అరుణ అనే ఒక మేడం ఉంటుంది. ఎప్పుడు అంటే కర్నూలు సైడ్ ఆమెది. 1993 నుంచి 95 వరకు ఈ 2 సంవత్సరాల్లో ఆమె ధ్యానంలో కూర్చుంటే ఆమె చేతిని కదిలించి జ్ఞానం 40 మంది మాస్టర్లు 2 సంవత్సరాల పాటు రాసి వెళ్ళారు. ఆమె దానిని మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అని రాసింది అన్నమాట. బుక్ 2 సంవత్సరాలు అంటే రోజు 1 గంట 2 గంటల ధ్యానంలో కూర్చుంటుంది. అప్పుడు రాసి వెళ్ళింది. తర్వాత ఆమె జీవితం ఆమె పనులు ఆమె చేసుకుంటూ అట్లా 2 ఇయర్స్ అది ఫెయిల్ అయినట్టుంది. రైట్. దానిని తెలుగులోకి మనకి మన పిరమిడ్ మాస్టరే తెలుగులో మనకి మహాజ్ఞానం అనే పుస్తకంతో వచ్చింది. మహాజ్ఞానము ఎవరైనా చదివారా ఇది? ఇందులో 40 మంది మాస్టర్లో ఒకరు ఆంజనేయ స్వామి, హనుమంతుడు. ఆ మేడం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆంజనేయ స్వామి ఆమె చేతిని కదిలించి రాసిపోతాడు, అంతే. అది జరుగుతుంది, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఆయన జీవితం గురించి చెప్పిండు దానిలో. అందులో ఫస్ట్ పాయింటే, నేను ఈ శరీరంతో జన్మించి 8000 సంవత్సరాలు అవుతుంది, అదే శరీరంతో ఇప్పటికి ఉన్నాయి మీ భూమి మీద అని రాశాడు దానిలో. ఉన్నారు. ఎంత అండి? 8000. ఇది నేను నమ్మాలనా అంటే అది మీ ఇష్టం. అది ఆటో రైటింగ్ గురించి మీరు రీసెర్చ్ చేస్తే దాని గురించి మీకు తెలిసిన తర్వాత దాని గురించిన విశ్వాసం మీకు ఏర్పడుతుంది. దానిలో ఆంజనేయ స్వామి చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నేను ఈ భూమి మీద ఆంజనేయునిగా జన్మించి 8000 సంవత్సరాలు అవుతుంది, నేను చిరంజీవిగా ఇప్పటికి అదే శరీరంతో ఉన్నాను అని దానిలో రాశాడు అనమాట. అయితే ఏంటి అంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఆ యుగము మాట్లాడుకున్నాము కదా, కాల టైమింగ్. మనం ప్రస్తుతం నుంచి 8000 వెనక్కి వెళ్తే అది రామాయణ కాలం, త్రేతాయుగం చివర రావాలా. వస్తే ఈయన ఈ బుక్లో ఆటో రైటింగ్ చెప్పినది ఆ టైమింగ్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. అర్థమైందే మాస్టర్ నేను చెప్పింది? ఆల్రెడీ మనకు శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలేస్తే 5128 సంవత్సరాలని తెలిసిపోయింది. వెనక్కి వెళ్ళాలంటే ద్వాపరయుగం సమయం మొత్తం యాడ్ చేయాలి. 2592 అంటే 7720 సంవత్సరాలు వస్తుంది. త్రేతాయుగం చివర రాముడు బాడీ వేకేజ్ చేసిన కాలమానం ఇప్పటి నుంచి 7720 సంవత్సరాలు అంటే 8000 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అసలు ఆ కాలమానము అంటే సద్గురు చెప్పాడు. ఆ సద్గురికి పిరమిడ్ మాస్టర్ ఆటో రైటింగ్ ధ్యానంలో కూర్చొని అందులో ఆంజనేయ స్వామి రాసిన దానికి ఏమైనా సంబంధం అంటే ఏమైనా అనుకొని రాశారా? అది ఇది సంబంధం లేదు. ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి. అది ఎవరో ఇది ఎవరో అంటే నాకు అట్లా వచ్చింది అనమాట. సద్గురు చెప్పినది, ఆంజనేయ స్వామి ధ్యానంలో రాసినది 2 మ్యాచ్ అయ్యాయి కాలమానం. కాబట్టి ఇది మీరు మహాజ్ఞానం అని రాసుకోండి ఒకటి. ఇదొకటి ఎవిడెన్స్ అంటే ఆధారం మన కొరకు. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ కాకపోయినా స్పిరిచువల్ అనుభవం, ఆధ్యాత్మిక అనుభవంలో. రెండవది ఇది బుక్ పేరు కాదు, ఇదేంటంటే ప్లానెటేరియం సాఫ్ట్వేర్ అని ఒక టెక్నాలజీ పేరు.
ఈ ప్లానెటేరియం సాఫ్ట్వేర్ అనే టెక్నాలజీ ద్వారా మనకు రామసేతు ఉంది కదా, ఆ రామసేతు అంటే సముద్రపు లోతులు, వాటి పురాతన కాలానికి సంబంధించిన వాటిని ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. సముద్ర మట్టము అవి పెరగడము తరగడము దాని గురించి ఆ రామసేతు సంబంధించి వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ద్వారా చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రామసేతు ఉంది కదా, ఈ రామసేతు నిర్మాణము నీటి లోపల ఉంది, సముద్రం లోపల ఉంది. ఎంత లోపల ఉంది అంటే 2.8 మీటర్స్, అంటే దగ్గర దగ్గర 9 నుంచి 10 ఫీట్లు అన్నమాట. అంటే కొద్దిగానే 10 ఫీట్ల లోతుల మనకు కనిపిస్తుంది, 10 ఫీట్ల లోతులో ఉంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా సముద్ర మట్టం అనేది వాళ్ళు కట్టినప్పుడు పైన ఉన్నట్టు కదా అర్థం, ఇప్పుడు లోపల ఉంది కదా. మళ్ళీ ఈ 2.8 మీటర్స్ సముద్ర మట్టం అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి పెరిగింది అని ఈ సాఫ్ట్వేర్ ద్వారా సైంటిస్టులు కనుక్కుంటే 7,000 సంవత్సరాలు అని వచ్చింది. 7,000 సంవత్సరాల క్రితము 2.8 మీటర్స్ సముద్ర మట్టం లోపలికి ఉండేది. ఇప్పుడు ఈ 7 సంవత్సరాల కాలమానంలో అది 2.8 మీటర్స్ పైకి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? రామాయణము 8,000 7,000 ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందా లేదా? సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఇది, సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం కూడా అప్పుడు నిర్మించారు. అర్థం కాలేదా? అర్థమైంది. ఒకసారి వీడియో ఆన్ చేయి, ఒకసారి క్లాప్స్ కొట్టండి. అంటే నాకు ఎక్కడ దొరికినాయి అక్కడ, ఒకటి ఆధ్యాత్మికము ఒకటి సైన్స్ అన్ని. ఒకసారి అబ్దుల్ కలాం మాట్లాడింది చూద్దాం. ఇదేం ఆయననే చెప్పింది ఈ విషయం. అక్కడ వీడియో కరెక్ట్ కనిపించేటట్టు పెట్టు. ఇది వీడియో చూడు, నువ్వే ముందరికి Making use of a planetarium software have proved that events narrated in Valmiki Ramayana actually occurred around 7,000 years back and can be subsequently dated. Ramasetu is found submerged at the same location as it described Valmiki Ramayana, and the city of Dwarka has been explored by various archaeologists in the India. As per the estimate made by the Intergovernmental Panel of Climate Change, NASA Global Change Mark directly, the rise in the sea level during the last 7,000 years has been about 2.8 meters, which roughly corresponds to 9.3 feet. The remains of Ramasetu is found submerged nearly at a depth of 9 to 10 feet. Thus, obviously, this bridge was capable of being used as land for 7,000 years back. This is the only existing evidence on a man-made bridge 2,000 years back. కనిపించలేదా మాస్టర్స్? ఒకసారి చూపించు. కూర్చోండి, ఒకసారి మీరు కూర్చోండి, ఒక నిమిషం. చూడండి ఒకసారి, ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో మనకి లేదు. Making use of a planetarium software have proved that events narrated in Valmiki Ramayana actually occurred around 7,000 years back and can be subsequently dated. Ramasetu is found submerged at the same location as it described Valmiki Ramayana, and the city of Dwarka is explored by various archaeologists in the India. As per the estimate made by the Intergovernmental Panel of Climate Change, NASA Global Change Mark directly, the rise in the sea level during the last 7,000 years has been about 2.8 meters, which roughly corresponds to 9.3 feet. The remains of Ramasetu is found submerged nearly at a depth of 9 to 10 feet. Thus, obviously, this bridge was capable of being used as land for 7,000 years back. This is the only existing evidence on a man-made bridge 2,000 years back. అంటే
అందుకే నేను ఫస్ట్ చెప్పి తర్వాత చూపిస్తున్నా. అది అక్కడ నుంచి కూర్చొని చూస్తే ఏం అర్థం కాదు. అబ్దుల్ కలాం చెప్పింది ఏంటంటే ప్లానిటేరియన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి రామసేతు గురించి సముద్ర మట్టం గురించి కొలిస్తే 7,000 సంవత్సరాల క్రితం అది కరెక్ట్గా నీటి మట్టం దగ్గర ఉండేది. అది ఇప్పుడు 2.8 మీటర్స్ అప్వర్డ్ వచ్చింది. కరెక్ట్గా అంతే మీటర్స్ లోపల ఉంది. అంటే 7,000 సంవత్సరాల క్రితం రామసేతు నిర్మాణం చేశారు అని. ఈ 7,000 సంవత్సరాలు, ఆంజనేయుడు చెప్పిన 8,000 సంవత్సరాలు, మనం చెప్పుకున్న రామాయణ కాలమానం ఆ కాలచక్రంలో వెనక్కి అదే 7,000-8,000 సంవత్సరాలు వస్తుంది. అట్లా మనం నిజమా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇదొకటి. ఓకే, నెక్స్ట్ మీరు అంటే ఈడ యుక్తేశ్వర్ గిరి ఓన్లీ రాస్తాను, ఇది చెప్పడానికి ఏం లేదు. యుక్తేశ్వర్ గిరి, ఈయన బుక్ పేరు హోలీ సైన్స్ అని ఉంటుంది అండి, హోలీ సైన్స్. ఈ బుక్లో కూడా కాలమానము 24,000 చెప్తాడు, 2,000 డిఫరెన్స్ చెప్తాడు, అయినా నో ప్రాబ్లం. అదొకటి. ఇప్పుడు అంటే రాసుకుంటే మీకు గుర్తుంటుంది, తర్వాత మొత్తం వీటన్నిటి గురించి మళ్ళీ మీరు చూడవచ్చు ఎప్పుడన్నా. సద్గురు యుగాస్ యూట్యూబ్, ఇందాక నేను చూపించాను, మీరు కొడితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా యుగాస్ యూట్యూబ్ వీడియో. ఎందుకు వీళ్ళందరిది అంటే చూడండి, డిఫరెంట్ గురువులు. ఇక్కడనేమో సద్గురు వచ్చాడు, ఇక్కడేమో యుక్తేశ్వర్ గిరి వచ్చాడు, ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం సైంటిస్ట్ వచ్చాడు. ఇవన్నీ కాలమానాలు మనం ఇంతసేపు మాట్లాడుకున్న కాలమానానికి ఎగ్జాక్ట్గా సరిపోతున్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక అనుభవం హనుమంతుడు వచ్చాడు. ఆ తర్వాత మనకి రామసేతు కార్బన్ డేటింగ్ అంటే కార్బన్ డేటింగ్ అంటే దానిని ఉపయోగించినప్పటి నుంచి కాలమానము 7,000 సంవత్సరాలు అని వచ్చింది. అట్లాగే ద్వారకా నగరం, సముద్రంలో ఉన్న ద్వారకా, శ్రీకృష్ణుని ద్వారకా నగరం కూడా సైంటిస్టులు కార్బన్ డేటింగ్ ఇది 5,000 సంవత్సరాలకు పైగా ప్లస్ అన్నమాట, 7,000 సంవత్సరాలకు పైగా అని వచ్చింది. ఎందుకంటే మనకు పురాణాల్లో లక్షల సంవత్సరాలది ఉంది, దాని వెనకాల ఇంకా పెద్ద సైన్స్ ఉంది. అది ఏమంటారు, సమాంతర భూములు ఉంటాయి, సమాంతర ప్యారలల్ డైమెన్షన్స్, ఎన్నో భూమండలాలు ఉంటాయి. ఆ భూమండలాల్లో కాలమానం అంతా వేరువేరుగా ఉంటుంది. సో ధ్యానంలో కూర్చున్న మాస్టరు ఏ భూమండలపు కాలమానానికి ట్యూన్ అయి రాశారో తెలియదు. అట్లాగే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన గ్రంథాలన్నిటిని మార్చివేశారు. ఇది ముఖ్యమైన పాయింట్, అది కూడా మనం తెలుసుకుందాం. సార్ మహోదర బాబాజీతో సంభాషణలు బుక్ తీసుకురండి, మహావతారణ. మాస్టర్ ఇక్కడ చూడండి, మహావతార బాబాజీతో సంభాషణలు, మహావతార్ బాబాజీతో సంభాషణలు. ఇదిగో ఇది చూడండి సార్ ఒకసారి, ఇది బుక్. ఇందులో ఆ మేడం ఫోటో లేదు, పల్లవి మాస్టర్ పల్లవి అని, ఈమె మహోదర బాబాజీతోన ఫ్రెండ్గా ఆ కాలంలో జీవించింది. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ ఈమె, ఐ థింక్ బెంగళూరులో ఎక్కడో ఉంటుంది. ఈమె ధ్యానంలో కూర్చున్నప్పుడు, నేను నాగరాజుగా 1800 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించినప్పుడు నువ్వు నా ఫ్రెండ్గా నాతో పాటు జీవించావు అని చెప్పేసి మహోదర బాబాజీ మొత్తం ధ్యానంలో ప్రత్యక్షంగా సంభాషణలు జరిపాడు అనమాట. నేనెవరు, నా జన్మ ఏంటి, నా లైఫ్ ఏంటి, నువ్వెవరు అని చెప్పేసి. ఆ మాస్టర్తో ఈమె ఏం మాట్లాడిందో ఈ బుక్లో ఉంది. ఇందులో ఆమె అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తూ, మీరు భూమి ఆల్రెడీ స్వర్ణయుగంలోకి ప్రవేశించిందమ్మా, మీరు స్వర్ణయుగంలోనే ఉన్నారని చెప్తాడు మహోదర బాబాజీ. ఓకేనా, అంటే ఆ ఒక్క పాయింట్ కొరకు నేను ఈ బుక్ చెప్పాను అంతే. యాక్చువల్గా దీనిలో చాలా ఉంటుంది. నో మేడం, స్వర్ణయుగం, బంగారు యుగం అంటే సత్యయుగమే. స్వర్ణయుగం, బంగారు యుగం, సత్యయుగం, కాంతియుగం, నవ్యయుగం, దివ్యయుగం, భవ్యయుగం, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. సో ఈ బుక్ చదవండి, చాలా బాగుంటుంది. సిరియస్ అని మనకు రాత్రిపూట మంచి కాంతితో వెలిగిపోయి ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రం నుంచి వచ్చాడు ఈయన. యాక్చువల్గా ఈ బొమ్మ కూడా మన మహావతార బాబాజీయే ఆ లోకంలో ఉన్న
రూపం ఇది. సమాంతరంగా ఏకకాలంలో ఉంటారు అనేక లోకాలలో. ఇక్కడ ఉన్న మన మహావతార బాబాజీ యొక్క సమాంతర జన్మ ఆయననే. సిరియస్ నక్షత్రలోకం నుంచి వచ్చి 11,000 సంవత్సరాల క్రితము మన భూమి మీద ఈజిప్ట్ పిరమిడ్లను కట్టిన వాళ్ళు వీళ్ళే, ఈజిప్షియన్స్గా జన్మించి. అదంతా ఇందులో ఉంది సమాచారం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో అంటే ఈడ ఎందుకు రాశానంటే ఈయన మహావతార బాబాజీ ఆల్రెడీ మీరు స్వర్ణయుగంలో ఉన్నారని చెప్పారు కాబట్టి మనకు కాలమానానికి ఎక్కడెక్కడ నిరూపణలు ఉన్నాయని అంతే. సీతాయానం సార్, సీతాయానం ఓకే. సీతాయానం డీనా మెరియం. ఈ డీనా మెరియం మేడం ఎవరు అంటే త్రేతాయుగంలో సీతామాతతో జీవించింది. ఆమె సపర్యలు చేస్తారు కదా, చెలిగత్తె సపర్యలు చేసే వ్యక్తిగా జీవించింది. ఆమెనే మళ్ళీ రుక్మిణి మాత పక్కల ద్వాపరయుగంలో జీవించింది. ఆమె గత జన్మలో ఆమె డీనా మెరియం అని. ఈమె అమెరికాలో పుట్టింది. ఇప్పుడు ఈమె మనకి జమ్మూ కాశ్మీర్లో శ్రీరాముని యొక్క దేవాలయానికి వెళ్ళి సీతామాత విగ్రహాన్ని చూసినప్పుడు ఆమె శక్తి ప్రకంపనలకు కనెక్ట్ అయిపోయి సీతామాతతో సంభాషణలు జరిపింది. అదే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయానం అనే పుస్తకం. ఈ పుస్తకంలో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. ఈ పుస్తకంలో సీతామాత ఏం చెప్పిందంటే సత్యయుగంలో ఉండే మహర్షులకి గ్రంథాలు అవసరం లేదు, వాళ్ళు టెలిపతిక్గానే మాట్లాడుకుంటారు, అసలు మాటలే అవసరం లేదు. అది త్రేతాయుగపు ద్వాపరయుగానికి వచ్చేసరికి ఆ గ్రంథాలు అవసరం అయ్యి అదే మహర్షులు గ్రంథాలు రాశారు. ఆ రాసిన మహర్షుల గ్రంథాలను కలియుగంలో చెడగొట్టారని చెప్పింది. ఉన్న ఇన్ఫర్మేషన్ని మార్చేశారు. ఆ మార్చినదే మనం సత్యం అనుకొని ఇప్పటికీ చదువుతున్నాం. సత్యం ఉంది కానీ సత్యం కానిది కూడా దాంట్లో జోడించారు. అది ఎలా ఉంటుందంటే నీకు సత్యం కాదు అన్నట్టుగా ఉండదు, అదే సత్యం అన్నట్టుగా ఉంటుంది. అట్లా మార్చేశారు. ఎవరు మార్చేశారంటే మరి డార్క్ ఫోర్సెస్ అని ఉంటారు, చీకటి శక్తులు అని ఉంటారు, రెప్టేలియన్స్ అని ఉంటారు. వాళ్ళే మనుషులుగానే జన్మించారు. మనలోనే కాంతిలోకవాసులు ఉన్నారు, వేరే అభిప్రాయం ఉన్న మాస్టర్లు కూడా ఉన్నారు. సో వారి ద్వారా మార్చబడ్డాయి. ఆ మార్చబడినది నీకు అసలు నమ్మబుద్ధి కాదు. లేదు ఇది మా మహర్షులు రాశారు ఇదే సత్యమా అనుకుంటాం. అట్లా రాస్తారు దాన్ని. ఆ రాయడం కూడా అట్లా రాశారు ఆల్రెడీ. కాబట్టి ఇది కూడా ఇందులో కాలచలనం అని ఒక ఈమె కూడా మన మహావతార బాబాజీ పరమహంస యోగానంద యొక్క శిష్యురాలు ఈమె అక్కడ. సో ఈమె సీతామాత ద్వారా తీసుకున్న జ్ఞానం కూడా ఈ కాలమానానికి సరిపోతుంది. రెండవది 1000 seeds of joy. 1000 seeds of joy అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక జ్ఞానము. ఇది ఈయన ఒక మాస్టర్ అంతే. ఆయన యొక్క ఉంది మాస్టర్ ఒక చార్ట్ చూడండి. 1000 seeds of joy అంటే ఇదే ఆనందానికి సహస్ర బీజాలని లక్ష్మీదేవి సరస్వతి దేవి నుంచి జ్ఞానం తీసుకున్నాడు. ఆనంద కర్ణేష్ అని ఈయన ఫోటో ఇందులో లేదు. ఇందులో లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే 6500 సంవత్సరాల క్రితము మీ భూమి మీద ఉన్న గ్రంథాలను మొత్తం మార్చివేశారని చెప్పింది. అందులో ఉన్న సమాచారాన్ని, జ్ఞానాన్ని పురుషాధిక్య ప్రపంచం, మేల్ డామినేషన్ వరల్డ్ ఉండేది అన్నమాట. ఆ మేల్ డామినేషన్ వరల్డ్ స్త్రీని అనగదొక్కడానికి ఒకటి, అట్లాగే వారిలో రాజులుగా, రాజకీయంగా, మతాధికారులుగా, ఉన్నతాధికారులుగా జన్మించిన వాళ్ళు డార్క్ ఫోర్సెస్. ఆ చీకటి శక్తులు ఆ గ్రంథాలలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని తెలియకుండా చేయడానికి దానినే అటు ఇటు మార్చి రాసేశారనమాట. కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకు లక్షల సంవత్సరాలది జ్ఞానం ఉంది కానీ అది డీకోడ్ అవ్వకపోవడానికి కారణం ఒకటి ఇది అయి ఉండవచ్చు అని నేను చెప్తున్నాను అంతే. గ్రంథాలను మార్చారా అనేది. కానీ మన పురాణాలలో ఆల్రెడీ ఉంది, దైవ సంవత్సరాలు అని ఉంది. అది మానవ సంవత్సరాలకు పోయేసరికి అది లక్షల సంవత్సరాల్లో వస్తుంది. కానీ అది దైవ సంవత్సరాలు కాదు, అది దైవ సంవత్సరాలని ఎవరు మార్చారో తెలియదు మరి. కానీ మన ఖగోళ భూమి యొక్క వృత్తాకారం ప్రకారం మాత్రం మనం మాట్లాడుకున్న సమయమే వస్తుంది. ఇదొకటి రైట్. ఒక
10 నిమిషాలు నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను. చూడండి నెక్స్ట్. ఓన్లీ బుక్స్ పేర్లు రాస్తాను. ఇందులో అంటే నేను మొత్తం చెప్పలేను, మనకు సమయం సరిపోదు కాబట్టి ఈ నక్షత్ర నక్షత్ర లోకాల్లో కూడా మీకు ఈ యుగానికి సంబంధించి మనం మాట్లాడుకున్న దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మీకు దొరుకుతుంది. ప్లైడియన్ ఎజెండా ఎవరు మేడం? యాక్చువల్గా ఇప్పుడు భూమి మీద ఈ సత్యయుగం మేనిఫెస్ట్ అవుతుంది కదా, ఈ సమయంలో మనకి ఏమవుతుందంటే ఈ శరీరము మారుతుంది. ఇది కర్బనయుత శరీరము మారుతుంది, 5th డైమెన్షన్కి అనుగుణంగా మారుతుంది. ఈ సమయంలో బాగా ధ్యానం చేసే వాళ్ళకి ఆ శరీర మార్పు, ఆ శక్తి మార్పు జరుగుతుంటది కనుక పాత ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి వామిటింగ్స్, మోషన్స్, ర్యాషెస్, బాగా తలనొప్పి, హెడేక్, తిరుగుతున్న అనిపించడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఎందుకంటే ఆ మహాశక్తిని తట్టుకోలేక మన ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అవుతుంటది. ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి అనేక విశ్వాలలో ఉన్న నక్షత్ర లోకవాసులందరూ భూమి మీదకి దిగొచ్చిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు అంతా. పిరమిడ్స్ లో మనకు కనిపించరు, సూక్ష్మ రూపంలో ఉంటారు కదా, భౌతికంగా కాదు కదా. అలా ఇక్కడ అంటే అక్కడ ఉన్నారు, ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నారు. ఇది ప్లేడియన్ ఎజెండా. ఇవి ఊగా రాసుకోండి మీరు. ఒకటి నక్షత్ర మిత్రులు, ఇది పుస్తకం, నక్షత్ర లోకాలు, ప్లేడియన్ ఎజెండా అని ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. ఇందులో ఇంకా అద్భుతంగా ఉంటుంది ప్లేడియన్ ఎజెండాలో నీట్గా 26,000 ఏంది, ఏల్షన్ సూర్యుడు ఏంది, అదంతా కూడా ఇంకా మనం చూపించలేదు. ఒకటి ఆన్ చేయి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకటి మస్తు సైన్స్ తెలిసిన వాళ్ళకి బాగా, ఇంతకుముందు నేను చెప్పాను టైం డైలేషన్ అని ఉంటుంది. ఆ టైం డైలేషన్ కూడా అది ఒక కారణం ఉంటుంది, మన లక్షల సంవత్సరాలది ముందు ముందు తెలుసు. ఒకసారి ఆంజనేయ స్వామి గురించి పత్రిసారు చెప్తాడు, అదే 8,000 సంవత్సరాలది. ఒకసారి చూడండి, అక్కడ పెట్టినాక ఆన్ చేయి. outside you. Humanji is now meditating in the same body for the past 8,000 years. So he is the most developed being on the earth planet, controlling the whole earth planet, because he has been doing meditation for the past 8,000 years. So that is the cue we have to take. Meditation is everything. Meditation is the alpha and the meditation is the omega in the field of enlightenment. What is enlightenment? Enlightenment is understanding your own self and understanding the nature around you. What is lack of enlightenment? You don't understand yourself, you don't understand the environment outside you. So enlightenment comes only from meditation. Meditation comes only from anapanasati. So these are the equations. And only after enlightenment comes good Samaritanism. ఓకే, మనకు ఎంత గొప్ప దేవుళ్ళు మహర్షులు నిర్మించినప్పటికీ ప్రతి గ్రహంలో కూడా ఆ భూమి ఏమంటారు, టెంప్లేట్స్ అంటారా, టెక్టానిక్ ప్లేట్స్. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వలన భూభాగాలు మారుతూ ఉంటాయి. లక్షల సంవత్సరాల పాటు ఒకే విధంగా ఉండదు. రామసేతు ఉంది అంటే అది 1000 సంవత్సరాల క్రితం జరిగిందే కానీ లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కాదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా కూడా. ఓకేనా మాస్టర్స్? ఇంకా అది ఏముంది, ఒకటి యుగా సైకిల్ అన్నీ అయిపోయినాయా? ఒకటి ఇంగ్లీష్లో ఉంది సార్ది, 3rd డైమెన్షన్ 5th డైమెన్షన్ అది చెప్తుంటాడు. కానీ ఇప్పటి వరకు ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మాస్టర్. ఇప్పుడు మీరు అడగండి, ఏం అడగాలనుకుంటారు, మీ ప్రశ్నలు మీరు అడగండి. నాకు తెలిసింటే నేను చెప్తాను, నాకు తెలియకపోతే నాకు తెలియదు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం?
మనం ఇప్పుడు సత్యయుగంలో ఉన్నాం, అది ఫిక్స్, అది ఫిక్స్. ఇంకా అది మనకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా కనిపిస్తుంది. 2032 తర్వాత కనిపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు ప్రతి పాయింట్ చెప్పాను. అదేం చెప్పానంటే సంధి యుగం అని చెప్పాను. సంధి యుగం అంటే ఒక యుగం నుంచి ఇంకొక యుగం మారడానికి మధ్యలో కొంత సమయం ఉంటుంది. ఈ సమయం ఎందుకు అంటే ఈ పాత యుగంలో ఉన్న చెడు అనేది ప్రక్షాళన కావడానికి. ఈ ప్రక్షాళన సమయమే 2012 నుంచి 2032. ఈ 32 తర్వాత మీరు సత్యయుగాన్ని చూస్తారు. ఎవరు అది అంటే యాక్చువల్గా ధ్యానం అన్న పదాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే స్వచ్ఛమైన మనస్సు, ఆత్మ, వాని లోపల స్వార్థము, ద్వేషము, కల్మషము ఏది ఉండకూడదు. చిన్న పిల్లవానిలాగా ఉండాలి. ఏ ఒక్క వ్యక్తి గురించి, పక్కింటోని గురించి, నీ పాలెని గురించి, నీ ఎవ్వరి గురించి అయినా నీకు నెగిటివ్ థాట్ ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది అంటే నీ ఆత్మ స్వచ్ఛంగా లేనట్టు, నువ్వు 5th డైమెన్షన్ మనిషివి కాదన్నట్టు. నేను నువ్వు అనే భావన ఉండకూడదు. అందరం ఒకటే, అందరం సమానమే అనేది లోపల ఉండాలి. బయటికి మాట్లాడితే సరిపోదు, బయటికి మాట్లాడతారు కానీ లోపల ఉండదు. లోపల ఉండాలి. నువ్వు బయటికి మాట్లాడకపోయినా ఏం కాదు. సో ధ్యానము చేయకపోయినా, ఒక మాస్టర్ నేను ధ్యానమాచక్రంలో చూశాను, ఆయన ధ్యానం ఏం చేయడు కానీ వెజిటేరియన్ అంటే శాకాహారం కోసం ఆయన జీవితమే అంకితం చేసేసాడు. ఆయన వేగన్ ఆంధ్ర అని ఉంటుంది, రవి, అతని పేరు కూడా రవియే. మన ధ్యానమాచక్రంలో ఒక స్టాల్ పెట్టుకున్నాడు. ఈవెన్ పాలు, పెరుగు, వెన్న, తేనె నుంచి కూడా ఆ జంతువులను ఎంత హింసిస్తుంది అది చూపించాడు. ఓకే, వాళ్ళు కూడా నాన్-వెజిటేరియన్. యాక్చువల్గా ఏమవుతుందంటే పాలు నాన్ వెజిటేరియన్ కాదు, కానీ అది ఇప్పుడున్నటువంటి కోట్ల మంది ప్రజలకి కావాల్సినంత యాక్చువల్గా వాటి నుంచి రాదు. వాటికి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆర్టిఫిషియల్గా దానిని వచ్చేలాగా చేసి తీస్తున్నారు. కాబట్టి అది నాన్ వెజే లెక్కకు వస్తుంది, నాన్ వెజ్ లెక్కకు వస్తుంది. హింస చేస్తున్న దాని నుంచి బయటకు వస్తుంది. కాబట్టి అర్థమైందా మాస్టర్? దాని వేదన నుంచి అది బయటకు వస్తుంది. సహజ సిద్ధంగా వస్తే అది వెజ్, వేదన నుంచి బయట. అదే సరే, అది నెక్స్ట్ స్టెప్. ముందు మన శాకాహారులం అయితే ధ్యానం చేస్తూ ఉంటే అది సహజంగానే మన లోపల నుంచి నిదానంగా ముందు వెళ్తుంది. పాలు, పెరుగు గురించి ఇప్పుడు అవసరం ఏం కాదు, తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ అది జెన్యూన్ కాదు యాక్చువల్గా. అయితే మన ఇంతకుముందు మన ఇంటి దగ్గర ఉంటుండే, మనమే తీసుకొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చే పాల ప్యాకెట్లు కానీ డైరీ ఫార్మ్స్లో మొత్తము పౌడర్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. అది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. అట్లా కాబట్టి ఇది సార్ మేడం, ఇది నక్షత్ర మిత్రులు, ఇది బుక్ పేరు. ఈ నక్షత్ర మిత్రుల జ్ఞానాన్ని మనం ఇక్కడ ఫస్ట్ క్లాసు ఇదే తీసుకున్నాం. ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. అది మమతార్ బాబాజీలో చెప్పింది ఉంది. అంటే 2-3 గంటలు పడుతుంది అది చెప్పాలంటే. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమిని ఆక్రమించిండ్రు 3000 సంవత్సరాల క్రితం చీకటి శక్తులు. 1,00,000 సంవత్సరాల క్రితం దానిని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఈ మహర్షులందరూ జన్మించారు. ధ్యానం నేర్పారు, అహింస నేర్పించారు, శక్తిని తీసుకొచ్చే పిరమిడ్లు తీసుకొచ్చారు. మన భూమిని మళ్ళీ 2012 డిసెంబర్ 21 మనం కాంతిలోక వాసులు స్వాధీనం చేసుకున్నారు. చీకటి శక్తుల నుండి కాపాడేది మా యోగులే. వాళ్ళే జ్ఞానాన్ని పంచడం ద్వారా, ధ్యానం తపస్సును నేర్పించడం ద్వారా, దేవాలయాలను నిర్మించడం ద్వారా, గ్రంథాలు రాయడం ద్వారా, వీటన్నిటి ద్వారా. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు హిమాలయ యోగులు ఉంటారు. ఈ హిమాలయ యోగులు నిరంతరం తపస్సులోనే ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు నిరంతరం తపస్సులో ఉంటారు చెప్పండి? క్లాప్స్.
వాళ్ళు అసలు ఆ శరీరంలో ఉండరు. వాళ్ళు సూక్ష్మ రూపంలో ఇప్పుడు ఈ చెప్పిన దానికోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఆ మహాసూర్యుడు అని చెప్పాను కదా, అక్కడ నుంచి వచ్చే కాంతి తరంగాలను మొత్తము ఆత్మ తీసుకుంటూ భూమాత లోపలికి పంపిస్తారు. ఆ భూమాత లోపలికి పంపించడం వల్లనే ఈ భూమి యుగాంతం అంటే ఈ జరగాల్సినవి ఎప్పుడో జరగాల్సినవి పోస్ట్పోన్ చేసుకుంటా వాళ్ళ తపశక్తిని అంతా దారబోసారు. హిమాలయ యోగుస్ అంత దారబోస్తే ఈడికి జరిగింది. అది మనకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తుండ్రు అనుకుంటాము, కానీ ఆ పని లేక కుటుంబాన్ని వదిలేసారు అనుకుంటారు, కానీ అసలు కథ వేరుంది. అది మనకు తెలిస్తే ఇంకా కన్నీళ్ళు వస్తాయి. ఇంకా అంత చీకటి శక్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ కలుషితం ఫుడ్ను అన్ని కలుషితం చేస్తున్నారు అనేది వింటున్నాం. అవును, వాళ్ళు ఇప్పుడు కాదు 3 లక్షల సంవత్సరాల నుంచి ఫుడ్డే కాదు సార్, మొత్తం మన ఫోన్ కూడా ఇప్పుడు మీరు ఈ ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్లో రీల్స్ వస్తూ ఉంటాయి. ఆ రీల్స్ వచ్చేలా చేసేది కూడా వాళ్ళే. చూస్తూనే ఉండాలి, నువ్వు ధ్యానం చేయొద్దు అంతే. నువ్వు ధ్యానం చేయకూడదు అంటే నువ్వు చూస్తూనే ఉండాలంటే ఈ ఫోన్ తీసుకురావాలా, అందులో రీల్స్ని తీసుకురావాలా. అది తీసుకొచ్చేది కూడా వాళ్ళే. ఫుడ్ను కలుషితం చేసేది వాళ్ళే. ఇప్పుడు మనము పేస్ట్లు ఉంటాయి కదా, ఆ పేస్ట్లలో ఫ్లోరైడ్ అది ఉంటుంది సార్. అది మనకు పీనియల్ గ్లాండ్ ఈ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ కాకుండా స్తంభించిపోయేటట్టు చేస్తుంది. అది చేసింది చీకటి శక్తులే. మతాన్ని ఏర్పాటు చేసి, కులాన్ని ఏర్పాటు చేసి ధ్యానంలోకి రాకుండా చేసింది డార్క్ ఫోర్సెస్. కాకపోతే వీళ్ళ పదం ఎక్కువ మాట్లాడదు మనం, కానీ వాళ్ళు చేస్తున్నది ఇది అని ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. సీరియల్ సృష్టించేది వాళ్ళే, హింసాత్మక సినిమాలు తీసేది వాళ్ళే. అవి చూసినప్పుడు నీ లోపల భావోద్వేగాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు నీ ఎనర్జీ అంతా నీకు కోల్పోతాం. ఈ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చేసుకున్నారు. ఆల్రెడీ 3 లక్షల సంవత్సరాల క్రితం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతోన లేదు. ఆ ఫోటాన్ బ్యాండ్ అని చెప్పాను కదా, 1,00,000 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ చేసిన కష్టం అదే. 5,000 సంవత్సరాల క్రితం ఈ కృష్ణ పరమాత్ముడు వచ్చింది దానికోసమే. 7,000-8,000 సంవత్సరాల క్రితం శ్రీరాముడు వచ్చింది దానికోసమే. ఆ అసురులు అంటే వాళ్ళే, ఆ రాక్షసులు అని మన భాషలో మాట్లాడుకున్నాం, డార్క్ ఫోర్సెస్. వాళ్ళని అంతం చేసి ఆ చీకటి శక్తిని మొత్తం తగ్గించుకుంటా అందరికీ జ్ఞానాన్ని పంచడం కోసం వీళ్ళు ఎంతో శ్రమించారు. 1,00,000 సంవత్సరాలు పనిచేస్తేనే ఇప్పుడు సక్సెస్ అయింది. లోక కళ్యాణం అంటారు, అదే ఆ లోక కళ్యాణమే. అయితే ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు పోయింది. వాళ్ళు పోయారు, కానీ వాళ్ళు పెట్టిన వాటిని పట్టుకొని మనం ఇంకా దాని వెనకాల వెళ్తున్నాం. హింసను అలవాటు చేసింది, మాంసాన్ని అలవాటు చేసింది వాళ్ళే. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, సుదూరంగా రోడ్డు మీద ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యింది. ఆ బస్సులో అప్పటికి మన కళ్ళ ముందే 40 మంది చనిపోయారు. మనందరికి ఎట్లా అనిపిస్తుంది మనసులో? అప్పుడు ఏమవుతుంది చెప్పన్నా? మన ఆత్మశక్తి, మన ఎనర్జీ మొత్తం డార్క్ ఫోర్సెస్కి వెళ్ళిపోతుంది. వాస్తవానికి అది జరగలేదు. జరిగినట్టుగా నీ కళ్ళ ముందు భౌతిక పదార్థంతో సహా దింపుతారు డార్క్ ఫోర్సెస్. అది వాళ్ళ టెక్నాలజీ. అది మీకు నక్షత్ర మిత్రుల్లో ఉంటుంది. హోలోగ్రాఫిక్ 3D టెక్నాలజీ అంటారు. మన దగ్గర కూడా హోలోగ్రాఫిక్ 3D టెక్నాలజీ ఉంది, కానీ ఫిజికల్ బాడీతో సహా దింపే టెక్నాలజీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా కదా, మనతోనే ఒక హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఉంది. అక్కడ అట్లా కెమెరా పెట్టి ఒకటి ఆ కిటికీ బయట నుంచి ఒక కెమెరా పెట్టి ఫోకస్ చేస్తే నేను నిజంగా మీ ముందరకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ ఇట్లనే ఉంటుంది. మీరు దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది నేను ఇక్కడ లేనని. ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఎగ్జాక్ట్ ఇదే టెక్నాలజీ గ్రహాంతర డార్క్ ఫోర్స్ వస్తే ఎట్లుంటుంది అంటే, నువ్వు వచ్చి ముట్టుకున్నా కూడా భౌతిక స్పర్శ ఉంటుంది. ఆ టెక్నాలజీతోన ఈ ప్రమాదాలు, హత్యలు, సామూహిక హత్యలు అవి నిజం కాదు, నిజంగా జరుగుతున్నట్టు దింపుతారు. అది వార్తల్లో వచ్చేటట్టు వాళ్ళే చేస్తారు. మీడియా వాళ్ళే, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ పెద్ద ఎత్తున ఉన్నది ఎక్కువ శాతం డార్క్ ఫోర్సెస్. వాళ్ళు మొత్తం మనల్ని అట్రాక్ట్ చేసుకొని మన ఎనర్జీని అంతా అట్లా ఇది ఎక్కువ మనకు అవసరం లేదు. అది
గడిచిపోయింది. కానీ ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎరుకతో జీవించడం వల్ల ఓన్లీ మనం ధ్యానము, అహింస, శాకాహారము, ఈ జ్ఞానము ఉన్న పుస్తకాలు చదవడము, వీటి వైపే దృష్టి పెట్టాలి, ఇవే మాట్లాడుకోవాలి. అవి మనకు గతం అయిపోయింది. అయితే నాకు తెలుసుకోవాలని ఉంది మరి ఎక్కువ అంటే ఇంకో ఈ బుక్ చదవాలి, నక్షత్ర మిత్రులు. లేదు నేను చదవలేను అంటే నక్షత్ర మిత్రులు ఆడియో ఉంది, వాళ్ళు మన మాస్టర్లే ఒక్కొక్క లెసన్ కూర్చొని, నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్ అని ఉంటారు. 15 నిమిషాలు 20 నిమిషాలే ఉంటుంది ఒక్క లెసన్. ఆయన చదువుతూ వినిపిస్తూ ఉంటాడు, మీరు వింటే సరిపోతుంది. మస్తు జ్ఞానం ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, మనకు తెలియని అనంతమైన విషయాలు ఉంటాయి. యూట్యూబ్లో వస్తుంది. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఇది మహా అవతరణ, భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం మహా అవతరణ. ఇప్పుడు ఈ సత్యయుగం గురించి 2026 కదా, 2027, 28, 29 ఈ 3 సంవత్సరాల్లో ఏమేమి జరుగుతుంది మొత్తం పిన్ టు పిన్ ఈ బుక్లో ఉంది, జరగబోయేది. అంటే ఈయనకట్టే తెలుసు, ఈయన పేరు డాక్టర్ సన్నిశాటి. సార్ చూపించాను. నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్ అంటే ఆయననే, ఆ మాస్టరే. ఆయన వివరిస్తాడు, ఆడియో మాట్లాడతాడు. ఒక్క నిమిషం, ఫోన్ లైట్ ఆన్ చేస్తే వస్తుంది. ఛార్జింగ్ లైట్ ఉంటే వేయండి. ఓకే ఓకే రైట్. అయితే సార్ ఆ వీడియో క్లోజ్ చేసేసండి, ఇంకా మనకు టాపిక్ అయిపోయింది. మాస్టర్లు ఏమైనా మామూలుగా మనం ఏదైనా వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే మాట్లాడదాం. ఆ వీడియో క్లోజ్ చేయండి. బుక్ మహా అవతరణ